కోపంతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కృమ్మరించుకొని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పడానికి అంతటా మొదటి దూత దగ్గరకు వచ్చి తన పాత్రను భూమి మీద కృమ్మరింపగా ఆ క్రూర మృగం యొక్క ముద్రలు గల వారికి దాని ప్రతిమకు నమస్కారం చేయవారికి బాధాకరమైన చెడ్డ కొడుకు చుట్టూ రెండో దూత తన పాత్రను సముద్రంలో కృమ్మరింపగా సముద్రము పీనుగు రక్తం వంటిదాయి, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చిపోయాయి. పరిశుద్ధుల జీవం కలిగిన దేవాకి వారి స్తోత్రం తండ్రి చేసే ఈ రీతిలో మరొకసారి మొదటి ప్రభా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వచనం ప్రభావ మేము చదివి ఉంటుండగా ప్రభావ ఈ కేవలం తండ్రి మేము వాక్యం చదవగలిగిన వారంగా మాత్రమే ఉన్నాం కానీ ప్రభావ దాని యొక్క అర్థాన్ని ప్రభావ చెప్పగలిగిన దేవుడు నీవే ఉన్నాము. నిన్నే ఆహ్వానించుతున్నాము తండ్రి ప్రభావ నీవే బలిపేట వద్ద నిలబడి ప్రభావ కూడి వచ్చిన మా అందరితో మాట్లాడడానికి వచ్చిన ప్రభావ నీ మాటలు మా హృదయాలలో నాటుబడి ప్రభావ నూరంతలుగా ఫలించగలుగుతుంది తండ్రి. నీవే సహాయం దయచేయమని కోరుకుంటున్నాం. ఇచ్చిన ప్రార్థన ప్రభావ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఈ యొక్క పునరుద్ధాన దినమందు మనమంతా సజీవ లెక్కలో ఉంచబడ్డాము మరియు దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. ఈ రీతిగా దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మరియు ఆయన యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి కానీ దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గడిచిన ఆదివారం కాకుండా అంతకు మునుపు 4 వారాలు మరి 7 పాత్రల గురించి మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాము. దాని యొక్క కొనసాగింపు వర్తమానం అనేది అది ఒక్కొక్క వారం కొన్ని సంగతులు చూసుకుంటూ వస్తూ ఉన్నాము. మరికొన్ని సంగతులు ఈరోజు ఆలోచన. మోషే కాలంలో మనం గమనించినట్లయితే మోషే కాలంలో ఐగుప్తు దేశంలో గోషేను ప్రాంతంలో యాకోబు సంతతి వారు జీవిస్తూ ఉన్నారు. మోషే కాలంలో ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతం. ఆ గోషేను ప్రాంతంలో మరి యాకోబు సంతతి వారు జీవిస్తూ ఉన్నారు. ఆ గోషేను ప్రాంతంలో జీవించుతున్న యాకోబు సంతతి వారు దేవుని వాగ్దానంలో భాగమై ఉన్నారు. వారు దేవుని వాగ్దానంలో భాగమై ఉన్నారు. వారి పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను ఈ కానాను దేశాన్ని నీకును నీ సంతానానికి స్వాస్థ్యముగా ఇస్తాను. అయితే ఈ దేశాన్ని ఇప్పటికి మీరు స్వాధీనపరచుకోరు, కానీ 400 సంవత్సరాలు మొదటగా మీరు వేరొక దేశంలో ఉంటారు. ఆ దేశం నుండి నేనే నా శక్తిని ఉపయోగించి నా బాహుబలాన్ని ప్రదర్శించి నేనే మిమ్మల్ని బయటికి నడిపిస్తాను, ఈ కానాను దేశానికి మరి చేరుస్తాను. అప్పుడు మీరు ఈ కానాను దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. ఇక ఈ కానాను దేశం మీకు స్వాస్థ్యంగా ఉంటుంది అని ఆ యొక్క గోషేను ప్రాంతంలో నివాసం చేస్తున్న వారి యొక్క పితరుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అది కేవలం మరి అబ్రహాంకు మాత్రమే ఇవ్వబడిన వాగ్దానం కాదు, కానీ ఆ అబ్రహాం యొక్క సంతానంగా వారు కూడా ఆ వాగ్దానంలో భాగం చేయబడ్డారు. కనుక గమనించండి, ఆ వాగ్దానం ఎప్పుడైతే వాస్తవంగా మార్చబడే సమయం వచ్చిందో దేవుడు మోషేను రంగం మీదకి తీసుకొచ్చాడు. మోషే ఫరో ఎదుట నిలబెట్టబడ్డాడు. దేవుని ఆజ్ఞ మేరకు ఫరో ఎదుట నిలబెట్టాడు. ఇదిగో మా దేవుడైన మా పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, మరి ఆ నిజ దేవునికి మేము ఆరాధన జరిగించాలి, మరి బలి అర్పణ అర్పించాలి. కనుక మేము 3 రోజులు ప్రయాణము చేసి అరణ్యంలోకి వెళ్ళి మరి మా దేవుని ఆరాధన చేసుకొని మరి మా దేవునికి బలి అర్పణలు అర్పించి వస్తాము, అందుకు గాను మరి అనుమతించండి అని ఫరో దగ్గరికి వెళ్ళి మోషే విన్నవించుకున్నాము. అయితే ఫరో
మోషే యొక్క మాటలను మరి తిరస్కరించి ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేశాడు? మోషేను మలుగు చేసుకొని ఐగుప్తు ప్రజల మీదకి ఉగ్రతలను కుమ్మరించడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. మోషే అక్కడ నీటిని రక్తం వల్లే మార్చడం మనం చూడగలుగుతా ఉంటున్నాము. మరి ఆ ఐగుప్తుల మీదకి కప్పలు రప్పించడం చూసాము, ఐగుప్తుల మీదకి ఈగలు రప్పించడం చూసాము, ఐగుప్తుల మీదకి మిడతలు రప్పించడం చూసాము, ఐగుప్తుల మీదకి పేర్లు రప్పించడం చూసాము, ఐగుప్తుల మీద వడగంట వాన కుమ్మరించబడింది, ఐగుప్తుల మీద మరి మందలకు వ్యాధులు, ఐగుప్తు ప్రజలకు వ్యాధులు, కఠినమైన చీకటి, ఆఖరిగా సంహారపు దూత ఐగుప్తు దేశంలోకి ప్రవేశించి మరి ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానాన్ని హతమార్చడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. అయితే గమనించండి, గోషేను ప్రాంతంలో ఉండిన వారు వాగ్దానంలో భాగమై ఉన్నారు. వారు గుర్తు కింద నిలబడిన ప్రజలు కనుక ఐగుప్తు దేశంలో తెగుళ్ళు ఉండవచ్చు, ఐగుప్తు దేశంలో వ్యాధులు ఉండవచ్చు, ఐగుప్తు దేశంలో మరి చీకటి ఉండవచ్చు, ఐగుప్తు దేశంలో మరణం ఉండొచ్చు. కానీ ఈ గోషేను ప్రాంతంలో ఏది ప్రవేశించలేదు. ఎందుకంటే వారు దేవుని యొక్క వాగ్దానంలో భాగమై ఉన్నారు. వారు దేవుని గుర్తు కింద నిలబడిన ప్రజలై ఉన్నారు. వారిలో మరి ఆ గోషేను ప్రాంతంలోకి మరి ఎటువంటి తెగుళ్ళు ప్రవేశించలేదు, ఎటువంటి వ్యాధులు ప్రవేశించలేదు, ఎటువంటి చీకటి ప్రవేశించలేదు, ఎటువంటి మరణము ప్రవేశించలేదు. ఆనాడు ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించుకోవటానికి దేవుడు ఒక గుర్తునిచ్చి ఉన్నాడు. ఈనాడును అదే దేవుడు అయి ఉన్నాడు. ఆయన విధానాల్లో మార్పు లేదు, ఆయన ఆలోచనలో మార్పు లేదు, ఆయన మారని దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈనాడును కృమ్మరించనైన ఉగ్రత నిమిత్తము దేవుడు ముద్రనిచ్చుచున్నాడు. ఈనాడు ఇచ్చుచున్న ముద్ర ఏదో కాదు కానీ పరిశుద్ధాత్మే ముద్ర అయ్యినది. ఆ పరిశుద్ధాత్మనే ముద్రను నీవు కలిగి ఉండినప్పుడు మరి ఈ లోకం మీద కృమ్మరించబడు తెగుళ్ళు ఏది నీకు సంభవించవు అనే విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అయితే ఎవరికి ఇస్తాడు ఆ ముద్ర? ఎవరికి ఇస్తాడు అంటే ఎవరైతే నిజ దేవుని ఆరాధించు వారిగా ఉంటారో, ఎవరైతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారిగా ఉంటారో వారికి మాత్రమే దేవుడు ఆ యొక్క గుర్తును, ఆ యొక్క పరిశుద్ధాత్మను ఇచ్చువారై ఉన్నారు. నామకార్థ భక్తి చేస్తే ఆ పరిశుద్ధాత్మ ఎవడు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన వారమై ఉన్నారు. ఈనాడు ప్రపంచం యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే మరి అసలైన దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ప్రత్యక్షంగా విగ్రహారాధన చేసేవారు ఉన్నారు, పరోక్షంగాను విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. ప్రత్యక్షంగా మరి విగ్రహారాధన చేసేవారు మనకి తెలుసు. మరి ఆ ప్రతిమలను చేసుకుంటా ఉన్నారు, ఆ ప్రతిమలకు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు, ఆ ప్రతిమలకు పూలదాంట్లు వేస్తూ ఉన్నారు, ఆ ప్రతిమలకు మరి ఆ కుంకుమలతో ఆ బొట్లు పెడతా ఉంటున్నారు, దాన్ని ఎత్తుకుంటున్నారు, దాన్ని వాటిని ఊరేగిస్తూ ఉన్నారు. వారు ప్రత్యక్షంగా విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. పరోక్షంగా తెలియకుండానే క్రైస్తవులు కొంతమంది విగ్రహారాధన చేస్తారు. ఏంటి పరోక్షంగా చేసే విగ్రహారాధన ఏంటి అని అడిగినప్పుడు ప్రవక్త స్పష్టంగా ఒక మాట చెప్తా ఉన్నాడు. దేవుని కంటే అధికంగా దేనికైనా ప్రాధాన్యత ఇస్తే అది విగ్రహారాధనే అయ్యున్నది అని ప్రవక్త స్పష్టంగా చెప్తా ఉన్నాడు. దేవుని కంటే, దేవుని వాక్యాన్ని కంటే ఎక్కువగా దేనికైనా నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నట్లయితే అది విగ్రహారాధనే అని చెప్తా ఉంటున్నాడు. మనం కొంతమంది క్రైస్తవ కుటుంబాల్లో మనం చూడవచ్చు, వారు క్రైస్తవులైనప్పటికీ ఆరాధన చేస్తున్న వారైనప్పటికీ సినిమా తారను ఇష్టపడేవారు ఉంటారు. సినిమా తారలను ఇష్టపడేవారు ఉంటారు. ఒక అరగంట వాక్యం పెట్టి వాక్యం విను అంటే అష్ట కష్టాలు పడతారు, ఎంతో ఇబ్బంది పడిపోతారు. కానీ 3 గంటలు సినిమా చూడమని చెప్పండి, ఏ మాత్రం కదలకుండా ఎంత హ్యాపీగా చూస్తారు. సీరియల్ చూడమంటే ఏ మాత్రం మరి ఇబ్బంది లేకుండా చూసేవారిగా ఉంటారు.
ఈ కాలపు వర్తమానం గురించి 4 ప్రశ్నలు అడిగాం అనుకోండి, ఈ కాలపు వర్తమానికుడు ఎవరు అంటే తెలియదు వాళ్ళకి. ఈ కాలపు వర్తమానికుడు మరి ఆయన దేవుని చేత నిరూపించబడిన ప్రవక్తని ఎలా రుజువు చేయబడ్డాడు, ఆయనకు ఇవ్వబడిన సూచనలు ఏంటి అంటే తెలియదు. మనం ఏ కాలంలో జీవిస్తున్నాము, ఏ ఋతువులో జీవిస్తా ఉన్నాము అంటే తెలియదు. ఈ కాలానికి ఇవ్వబడిన వాగ్దానాలు ఏంటి అంటే తెలియదు. కానీ ఈ సినిమాతారుల గురించి వెళ్ళారంటే ఈ సంవత్సరంలో మీ హీరో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయంటే తక్కువని చెప్తారు. మీ సినిమా హీరోకి ఎంతమంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారంటే తక్కువని చెప్తారు. వారి యొక్క జీవితం గురించి ఏదైనా ప్రశ్నలు అడిగితే తక్కువని చెప్తారు. వారి దేవుడు ఎవరైనారు పేరుకి వారి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టుండవచ్చు. క్రైస్తవ కుటుంబాల్లో వచ్చి మరి తల్లిదండ్రులను బట్టో లేదంటే బంధువులను బట్టో వారు ఆలయాలకి వస్తూ ఉండొచ్చు. కానీ నిజానికి వారి దేవుడు ఎవరు అంటే ఆ సినిమాకారులే వారికి దేవుడు విన్నాడు. వారు విగ్రహారాధన చేస్తున్న వారిగా ఉన్నారు. వారు క్రైస్తవులను చెప్పుకునేప్పటికీ విగ్రహారాధన ఆ యొక్క వ్యక్తిని, ఆ సినిమాకారులను ఆరాధించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. కొంతమందికి క్రీడాకారులు దేవుడి కంటే ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే యువత్వం ఏదైనా ఉంటే క్రీడాకారులకు ఇస్తూ ఉంటారు. పొరపాటున ఆ యొక్క క్రికెట్ మ్యాచ్ ఏదో మరి ఆదివారం వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు ఆఖరి ప్రార్థన ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు వాక్యం ముగిస్తారా అని చూస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉంటారు. వాళ్ళు ఇక కూర్చోటానికి, ఆలయంలో కూర్చోటానికి ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. 5 దగ్గర మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందాము, ఎలా ఆడుతూ ఉన్నారో, మన భారతీయులు ఎలా ఆడుతూ ఉన్నారో అని ఆలోచన అంతా అక్కడే ఉంటుంది. అలా ఆలోచన కలిగి ఉండి ఇక్కడ ఆరాధనలో కూర్చుంటే నీవు దేవుని అవమానిస్తున్నావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని అవమానిస్తూ ఉన్నాం. ఒకనాడు ఇశ్రాయేలీయులు కూడా ఇదే విధంగా చేశారు. వాళ్ళు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు, అరణ్యంలోకి వచ్చారు. వారి మధ్యన ఎవరున్నారు? వారి మధ్యన దేవుడే అగ్నిస్తంభంగా ఉన్నాడు, దేవుడే మేఘస్తంభంగా ఉన్నాడు. ఏ దేవుడు? సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన నోటి మాట ద్వారా సమస్తము సృష్టించిన సృష్టికర్తే వారి మధ్యన ఉన్నాడు. సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సర్వ జ్ఞానం కలిగిన దేవుడే వారి మధ్యన ఉన్నాడు. కానీ వారి హృదయం ఎలా ఉంది? వారి హృదయం అంతా ఐగుప్తు మీదే ఉన్నది. ఆ ఐగుప్తులో ఉండుంటే మేము ఎంచక్క కీరకాయ తింటా ఉండేవాళ్ళం, ఉల్లిపాయ తింటా ఉండేవాళ్ళం, బంగాళదుంపలు తింటా ఉండేవాళ్ళం, నీసు తింటా ఉండేవాళ్ళం. ఇక్కడ ఉంటే ఈ మన్నాని రుచి పచ్చిలేని మన్నా రోజు కురిపించబడుతుంది, రుచి పచ్చిలేని ఈ రొట్టె తింటా ఉన్నామని వారి ఆలోచన అంతా ఐగుప్తు దేశం వైపే ఉన్నది. అది దేవునికి అవమానకరముగా వారు ఆనాడు ఉన్నారు. అదే ఆత్మ ఈనాడు ఉన్నది. ఆలయానికి వచ్చి ఇక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఎక్కడైతే 2-3 నా నామం పేరుట కూడి ఉంటారో అక్కడ నిత్యంగా నేనుంటానని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం చేసింది నేను కాదు, మీరు కాదు, మానవులు కాదు, బలహీనులైన మానవులు కాదు, అబద్ధమాయే మానవులు కాదు, మాటను నెరవేర్చుకోలేని మానవులు కాదు, కానీ సృష్టికర్తే వాగ్దానం ఇచ్చారు. ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు దానిని ఖచ్చితంగా వాస్తవంగా మార్చే దేవుడు ఇచ్చారు. ఇక మన భౌతికమైన ఈ జ్ఞానేంద్రియాలు ఆయనను చూడవచ్చు, చూడలేకపోవచ్చు, కానీ ఆయన ఎక్కడే ఉండి ఉన్నాడు. అటువంటి దేవుని సన్నిధిలో ఉంటా మన మనస్సు ఎక్కడో దేని గురించో ఆలోచన చేస్తూ ఉంటుంటే అది దేవుడికి అవమానకరమైన ప్రవర్తన ఉన్నది. కనుక ఆ విధంగా దేవుని కంటే దేవుని వాక్యాన్ని కంటే నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండటం అనేది మహాభాగ్యముగా నీవు ఎంచుకోవాలి. అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అటువంటి హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు నీవు దేవుని కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తావు. ఆ క్రీడాకారులను నీవు దేవుడిగా ఎంచుకుంటా ఉండేవాడు. ఇంకొంతమందికి మరి వస్త్రాలు అలంకరణ. మీ వాక్యం అంతా బాగానే ఉంది, కానీ మీ దగ్గరికి వస్తే మెడలు వేసుకున్న చేతులు తీసేయాలి, చెవులు పెట్టుకున్న పోగులు తీసేయాల్సి వస్తుంది,
లిప్స్టిక్ తీసేయాల్సి వస్తుంది, మేకప్లు తీసేయాల్సి వస్తుంది, కనీసం చుడిదార్లు కూడా వేసుకోవడానికి అవకాశం లేదు. ఈనాడు ఆడపిల్లలు చక్కగా జీన్స్ వేసుకుంటా ఉన్నారు, ఆ అవకాశం ఉండదు. ఇలా ఏ చీరలు కట్టుకున్నాం, లంగా ఓణీలు కట్టుకున్నాం, మేము ఆఫీసుకి వెళ్తే మాకు కనీసం గౌరవం ఇవ్వట్లేదు, మాతో స్నేహం చేయడానికి ఎవరు ముందుకు రావటం లేదు, మాతో ఉండటానికి వారు అవమానకరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే మీ సంఘానికి రాము అని చెప్పిన వారు ఉన్నారు, నాతోనే చెప్పిన వాళ్ళు ఉన్నారు. అందుకే మీ సంఘానికి రాము అని నాతోనే చెప్తారు. అయితే నీవు దేవుని వాక్యానుసారంగా ఉండటానికి నువ్వు నామోషిగా వీలైన ఎడల దేవుడు నీ పక్షాన నిలబడటానికి కూడా అదే విధంగా వీలవుతాడు. మనం ఈ లోకస్తులు మనతో ఉండటానికి వాటికి ఇబ్బంది ఉన్నా లెక్క చేయకూడదు, ఇష్టపడినా లెక్క చేయకూడదు. మన పక్షాన మన దేవుడు ఉంటే సమస్తాన్ని సాధ్యపరచువాడై ఉన్నాడు, సమస్త పరిస్థితులు మార్చువాడై ఉన్నాడు, సమస్త అవసరతలు తీర్చువాడై ఉన్నాడు. కనుక దేవుని కంటే దేవుని వాక్యానికంటే ఏది మన జీవితాలలో మరి దేనికి ప్రాధాన్యత ఇచ్చినా కానీ అది విగ్రహారాధనతో సమానమనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమైనా. ప్రత్యక్షంగా విగ్రహారాధన చేసేవారు ఉన్నారు, పరోక్షకంగా విగ్రహారాధన చేసేవారు ఉన్నారు. ఈ పరోక్షకంగా విగ్రహారాధన చేసేవారు, ఇండైరెక్ట్గా విగ్రహారాధన చేసేవారు వారు క్రైస్తవ కుటుంబాలు పుట్టినా కానీ, క్రైస్తవ తల్లిదండ్రులు కలిగి ఉండినా కానీ, బంధువులను బట్టి మరి ఆలయానికి వచ్చినా కానీ వారు విగ్రహారాధనే చేస్తూ ఉన్నారనే విషయాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే పాత నిబంధనలో గనక మనం ఈ విగ్రహారాధనకి ఎటువంటి శిక్ష ఉందో మనం గమనించినట్లయితే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం విగ్రహారాధన చేసి మరి ఈ 2-3 సాక్షుల చేత రుజువు చేయబడ్డాడు అనుకోండి ఆ వ్యక్తి. ఇదిగో నేను విగ్రహారాధన చేయడం నేను చూశాను, పలానా విగ్రహానికి మొక్కటం, పలానా విగ్రహానికి కొబ్బరికాయ కొట్టడం నేను చూశాను అని 2-3 సాక్షుల చేత రుజువు చేయబడింది అనుకోండి, ఆ వ్యక్తికి ఎటువంటి శిక్ష అంటే మరి మరణ శిక్షే, తక్కువ శిక్ష కాదు. ఇక దానికంటే తక్కువ శిక్ష లేదు. విగ్రహారాధన చేసినోడికి, ఆ విగ్రహారాధన చేసినోడికి మరణ శిక్ష అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన వారమైనా. ఆ వ్యక్తి చంపబడి ఆయన యొక్క దేహాన్ని మరి ఆకాశ పక్షులకు మరి ఆహారంగా వేయబడుతుంది, భూజంతువులకు ఆహారంగా మారునని మరి మన వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాము. మరి మంచి ఉదాహరణ ఎవరంటే హెజ్బేలు ఉంది, మరి అహాబు ఉన్నాడు. వీళ్ళంతా వీళ్ళిద్దరు మరి వీళ్ళ రక్తము ఎవరు నాకారు? కుక్కలు నాకారు. కనుక గమనించండి, విగ్రహారాధన చేయువారు రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. విగ్రహారాధన చేయువారు మరి కత్తి వాదన మరణించిన వారిగా ఉన్నారు. ఇశ్రాయేలు కూడా మరి నిజ దేవుడిని విడిచిపెట్టి విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? శత్రువుల చేతికి అప్పగించాడు. శత్రువుల చేతికి అప్పగించినప్పుడు శత్రువు ఏం చేశాడు? ఇశ్రాయేల్ దేశం మీద దాడి చేశాడు. ఇశ్రాయేల్ యొక్క ధనాన్ని కొల్లగొట్టాడు, బంగారాన్ని కొల్లగొట్టాడు, వెండిని కొల్లగొట్టుకున్నారు. మరి ఆ ఇశ్రాయేలీయులను బానిసలుగా చెరగా తీసుకొని వెళ్ళిపోయారు, బానిసలుగా చేసుకున్నారు. పిల్లలను చంపారు, భార్యలను చెరపడం మనం చూడగలుగుతా ఉన్నాం. ఇవన్నీ మరి ఎందుకు జరిగాయి అంటే వాళ్ళు నిజ దేవుడిని విడిచిపెట్టారు, అన్య దేవతల వైపు తిరిగారు, అన్య దేవతలకు ఉన్నత స్థానంలో బలిపీఠాలు కట్టారు. ఆ బలిపీఠాల మీద మరి అన్య దేవతలకు బలులు అర్పించడాన్ని బట్టి మరి ఇటువంటి మరణం సంభవించడం మనం చూడగలుగుతా ఉన్నాము. ఆనాడు ఆ విధంగా తీర్పు తీర్చిన ఎడల దేవుడు ఈనాడు కూడా అదే తీర్పు తీర్చువాడైనాడు. విగ్రహారాధన చేస్తే అదే తీర్పేం మారలేదు. ఆనాడు విగ్రహారాధన చేస్తే ఆ శిక్షను విధించిన దేవుడు నేడును విగ్రహారాధన, అది ప్రత్యక్షంగా అయినా కానీ, పరోక్షంగా అయినా కానీ, డైరెక్ట్గా అయినా కానీ, ఇండైరెక్ట్గా అయినా కానీ నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అంటే అదే శిక్ష. మర్మయుక్తమైన బబులోనులో భాగమైన వారికి ఎటువంటి తీర్పు సంభవించింది? దాని యొక్క పాపంలో పాలిభాగస్తులు, దాని యొక్క మరి
దాని యొక్క మద్యం చేత మత్తులైన వారు, ఆ మర్మయుక్తమైన బబులోనికి బబులోను భాగమైన వారిని ఏం చేశాడు దేవుడు? వారిని హతమార్చడం చూడగలుగుతా ఉండిన వారిని ఆకాశ పక్షులకు, భూజంతువులకు ఆహారముగా వేయబడటం మనం చూడగలుగుతా ఉండినాం. 16వ అధ్యాయంలో ఆ యొక్క ఉగ్రతలను వారి మీద సంహరించడం మనం చూడగలుగుతా ఉండినాం. ఇక్కడ 16వ అధ్యాయంలో మొత్తం 7 పాత్రలను మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఈ 16వ అధ్యాయంలో 7 దూతలను మనం చూడగలుగుతా ఉన్నాము. ఆ 7 దూతల చేతుల్లో 7 పాత్రలు ఉన్నాయి. ఆ 7 పాత్రల్లో దేవుని యొక్క 7 దేవుళ్ళు నింపబడ్డాయి. ఎప్పుడు అవి కృమ్మరించబడతాయంటే కృపాకాలం అయిపోయిన తర్వాత ఆ పాత్రలు కృమ్మరించబడ్డాయి. కృప ఉన్నంత కాలము అదే 7 దూతలు అదే పాత్రను పట్టుకున్నారు. ఆ పాత్రలో రక్తం ఉంటుంది. కృప అయిపోయిన తర్వాత ఆ రక్తానికి బదులుగా దేవుని యొక్క ఉగ్రతలు. ఆ 7 దూతలు ఎవరు అంటే 7 సంఘ కాలాలకు సంబంధించిన 7 వర్తమానికులై ఉన్నారు. వారే ఆ 7 దూతలై ఉన్నారు. వారు కృప ఉన్నప్పుడు ఆ రక్తాన్ని తీసుకొస్తున్న వారిగా ఉన్నారు. రక్తం ఏదో కాదు కానీ ఆ కాలపు వర్తమానమైనది. ప్రతి కాలంలో ఆ కాలానికి సంబంధించిన వర్తమానం క్రింద నిలబడినప్పుడు రక్తం క్రింద, యేసుక్రీస్తు యొక్క రక్తం క్రింద నిలబడుటైనది. కృప నిలిచి ఉంటుండగా దూతలు ఆ రక్తాన్ని కృమ్మరిస్తారు. ఆ రక్తం ద్వారా మనం కప్పబడతాం, తీర్పు నుండి తప్పించబడతాం, ఉగ్రత నుండి తప్పించబడతాం, మరణం నుండి తప్పించబడతాం. తీర్పు అయిపోయిన తర్వాత, ఇది కృప అయిపోయిన తర్వాత అదే పాత్ర ఇప్పుడు రక్తం లేదు కానీ ఉగ్రత అనేది ఉండటం మనం చూడగలుగుతా ఉంటాం. ఆ ఉగ్రతలు కృమ్మరించబడనై ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవలసిన వారమై ఉన్నాం. ప్రవక్త క్రిస్టియానిటీ వర్సెస్ ఐడెంటిటీ, క్రైస్తవ్యం మరియు విగ్రహారాధనని వర్తమానంలో ఒక మాట చెప్తా ఉండేనాడు. విగ్రహారాధన అనేది అది ఎక్కడ ప్రారంభమైంది అనే దాని యొక్క ప్రారంభం వెతుక్కుంటా మనం వెళ్ళామనుకోండి, ఎక్కడ ప్రారంభమైందంటే బబులోను దేశంలో ప్రారంభమైందంట. ఆరాధన ఎక్కడ ప్రారంభమైంది? మొదటిసారి నిజ దేవుని విడిచిపెట్టి ఒక రూపాన్ని ఆరాధించడం, ఒక రాయిని ఆరాధించడం, అన్య దేవతలను ఆరాధించడం అనేది ఎక్కడ ప్రారంభమైందంటే బబులోను దేశంలో ప్రారంభమైంది. ఆనాడు బబులోను దేశంలో ప్రారంభమైన అదే కార్యము ఇప్పుడు ఆ దేశంలోనికి, ఆ మర్మయుక్తమైన బబులోనులోనికి ప్రజలందరినీ మోసం చేసి లాక్కుంటా ఉన్నది. భౌతికమైన బబులోను దేశంలో ప్రారంభమైంది. ఇప్పుడు ఆత్మీయమైన బబులోనులోనికి ప్రజలందరినీ మోసగించి ఆ ఆత్మీయమైన విగ్రహారాధన చేయించుట ద్వారా వారికి తెలియకపోవచ్చు వారి విగ్రహారాధన చేస్తున్నారని. ఎందుకంటే ప్రత్యక్షంగా చేసేవారికి అయితే, డైరెక్ట్గా విగ్రహారాధన చేసేవారికి వారి విగ్రహారాధన వారికి తెలుసు. కానీ దేవుని కంటే వేరొక దానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు వారు విగ్రహారాధికులని వారికి తెలియకపోవచ్చు. అలా మోసగించి ఆ మర్మయుక్తమైన బబులోనులో ప్రారంభమైన ఆ కార్యం వైపు ఆకర్షించబడటం అనేది ఈనాడు ప్రవక్త చెప్పడం మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఇక్కడ గమనించండి, ఈ 16వ అధ్యాయంలో మొదటి పాత్రను కనుక మనం గమనించినట్లయితే, మొదటి దేవుడు ఆజ్ఞాపించగా మొదటి దూత వచ్చింది. మొదటి దూత చేతిలో ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్రలో మొదటి దేవుడు ఉంది. ఆ దేవుడు ఆజ్ఞాపించగా ఆ మొదటి పాత్రలోనిది భూమి మీద కృమ్మరించడం మనం చూడగలుగుతా ఉన్నాం. భూమి మీద ఎవరి మీద కృమ్మరించింది ఆ దూత అంటే, ఎవరైతే మృగం యొక్క ముద్రను కలిగి ఉన్నారో, మృగం యొక్క మృగానికి నమస్కారం చేస్తున్నారు, మృగానికి సాగిలపడ్డారో, మృగం యొక్క ఆరాధన చేయించున్నారో, వారి మీద ఈ దూత వచ్చి ఆ మొదటి పాత్రను కృమ్మరించడం చూడగలుగుతా ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే, ఆ పాత్రను కృమ్మరించగానే ప్రజలందరికీ చెడ్డపుండ్లు పుట్టాయంటే శరీరం మీద చెడ్డపుండ్లు. ప్రతి ఉగ్రత వెనకాల ఒక కారణం ఉంది. ఈనాడు మనుషుల యొక్క ఆలోచన తీరు, యవనస్తుల యొక్క ఆలోచన తీరు, లోకంలో ఉన్న యవనస్తుల యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉందంటే, వారు దేవుని బట్టి అతిశయించడం లేదు కానీ
వారి యొక్క సొంత జ్ఞానాన్ని బట్టి, వారి శరీర అందాన్ని బట్టి, వారి శరీరాన్ని బట్టి అతిశయిస్తున్న వారిగా ఉన్నారు. వారు అందంగా ఉన్నారని అతిశయిస్తున్నారు, వారి సౌందర్యాన్ని బట్టి అతిశయిస్తున్నారు. ఆ శరీరాన్ని నలుగురికి చూపించుకొని ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదివరకు రోజుల్లో అయితే కేవలం సినిమాల్లో పనిచేసేవాళ్ళు మాత్రమే ఆ పొట్టుబట్టలు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా రావడం వల్ల, ఈ ఫేస్బుక్లు, ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ టిక్టాక్ ఇవన్నీ రావడం వలన పరిస్థితి ఏ విధంగా మారిపోయిందంటే, ఈజీగా ఫోన్ ఉంటే చాలు, ఈజీగా పాపులర్ అయిపోవచ్చు. పాపులర్ అయిన తర్వాత కొంత డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు ఈ ఇన్స్టాగ్రామ్ ఉపయోగించి, టిక్టాక్ ఉపయోగించి. కనుక ఎక్కువ మంది వాళ్ళ వీడియోలు చూడాలి అంటే శరీరాన్ని ఎక్కువగా చూపించాలి. ఈ ఆడపిల్లలంతా ఎక్కువ పాపులర్ అయిపోవాలి, నాకు పేరు వచ్చేయాలి, నేనంటే అందరికీ తెలియాలి, దాన్ని బట్టి కొంత డబ్బులు కూడా నేను సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో ఇదివరకు ఎప్పుడో సినిమా హీరోయిన్లు మాత్రమే వేసుకునేవాడు. ఇప్పుడు ఈ మధ్య తరగతి, దిగు మధ్య తరగతి ఆడపిల్లలు కూడా అవే వస్త్రాలు ధరించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఇదివరకు ఆ విధంగా ఉండేది కాదు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతిలో ఉన్న ఆడపిల్లలు మరి పద్ధతిగానే బట్టలు వేసుకునేవాడు. ఇప్పుడు ఆ విధంగా లేదు. లోకంలో ఉండిన ఆడపిల్లల పరిస్థితులు మనం చూసామంటే ఆ విధంగా లేదు. ఈ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిపోవాలి అని వాళ్ళు ఏ బట్టలు అయితే వేసుకున్నారో, సినిమాల్లో వాళ్ళు ఏ బట్టలు అయితే వేసుకున్నారో అయ్యే కొట్టి బట్టలు వేసుకొని ఆ శరీరాన్ని చూపించి ఆకర్షించుకొని పాపులర్ అయిపోదాం అనుకునే పరిస్థితులు. మగవారు అదే విధంగా ఉన్నారు, ఆడవారు అదే విధంగా ఉన్నారు. వాక్యం ద్వారా అది ఖండించబడుతున్నా కానీ వాక్యాన్ని తిరస్కరించడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. వాక్యాన్ని తిరస్కరిస్తూ ఉంటున్నాం. కనుక దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆ వాక్యాన్ని తిరస్కరించడాన్ని బట్టి ఆ ఒక్కరితో క్రమరించడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. ఏ శరీరాన్ని చూసైతే నువ్వు అతిశయిస్తా ఉన్నావు, ఏ శరీరాన్ని అయితే చూపించి ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేశావో, ఆ శరీరాన్ని అసహ్యకరంగా దేవుడు చేస్తూ ఉంటున్నాడు. ఆ ఒక్కరితను కొమ్మరించినప్పుడు శరీరం మీద చెడ్డ పుండ్లు ప్రారంభమైపోయాయి. ఇక ఎంతకుముందు పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళు ఇక ఆ పుండ్లు కప్పుకోవడానికి పొడుగు బట్టలు వేసుకున్నా కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఒకరోజు 2 రోజులు ఉండిపోయే పుండ్లు కాదవి, అవి దేవుని యొక్క ఉగ్రత అయి ఉన్నది. ఈ తెగుళ్ళ ద్వారా దేవుని కోపం సమాప్తమైంది ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఈ 7 తెగుళ్ళ ద్వారా దేవుని యొక్క ఉగ్రత, మానవాళి పట్ల కలిగి ఉన్న ఉగ్రత సమాప్తమైంది. కనుక ఇవి 1 రోజు 2 రోజుల నుండి స్వస్థత పొందుకునే గుండుగా ఇవి. వారు ఎంత కప్పుకున్నా కానీ ఇక వారికి అవకాశం లేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రవక్త ద్వారా వాక్యాన్ని బోధింపజేశాడు. ప్రవక్త పరిచయం చేస్తున్న దినాల్లో ఆయన ప్రపంచం మొత్తానికి దేవుడు ప్రవక్త ద్వారా వాక్యాన్ని బోధించడానికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త పరిచయం అయిపోయిన తర్వాత ఇప్పుడు వధువులో భాగమైన వారు, వధువులో 5 రకాల పరిచర్యలు. కాపర్లు ఉన్నారు, బోధకులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు. అదేవిధంగా విశ్వాసులు వారి యొక్క జీవితాన్ని సువార్తగా ప్రకటిస్తూ ఉంటున్నారు. లోకానికి మన జీవితమే సువార్తగా ఉంది. అలా ప్రకటించబడుతున్నప్పటికీ ఎవరైతే వాక్యాన్ని తిరస్కరించుతున్నారో వారు తిరస్కరించేది ఇక దేవుని యొక్క కృపని తిరస్కరించుతున్నారు. దేవుని యొక్క కృపని వారు తిరస్కరించుతున్న వారిగా ఉంటున్నారు. మనం ఈనాడు మనకి ఇవ్వబడిన వాక్యము వాగ్దాన దేశంలోనికి ప్రవేశించేంత వరకు, పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడి అంతవరకు, అవతలి గట్టు చేరేంత వరకు ఈ వాక్యంతో మనం నిలిచి ఉండవలసిన వారమై ఉన్నాం. లేని ఎడల దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకునే అవకాశం లేదు.
ఐగుప్తు దేశంలో గమనించండి, వాళ్ళు కొంతకాలం వాక్యాన్ని గమనించారు, మధ్యలో వాక్యాన్ని విడిచిపెట్టారు, వాక్యం పట్ల అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఆ యాకోబు సంతతి వారు ఉన్నారు. వారి కోసం దేవుడు మోషేని పంపించాడు. మోషేకు 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ సూచనలు చూసి, ఇదిగో నీవు దేవుని చేత పంపించబడిన ప్రవక్తమని ఇశ్రాయేలీయులందరూ అంగీకరించారు. తరువాత మరి మోషే తీసుకొచ్చిన వర్తమానాన్ని అందరూ మరి అంగీకరించారు. ఇదిగో దేవుడు పంపించిన వర్తమానం, మోషే తీసుకొచ్చిన వర్తమానం ఏంటి వాళ్ళకి? ఇదిగో మన పితరుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అయితే ఆ దేశాన్ని ఇప్పుడు మనం స్వాధీనపరుచుకునే సమయం వచ్చేసింది. అబ్రహాము చెప్పినట్టు 400 సంవత్సరాలు అయిపోయినాయి. ఇక మనం వెనక్కి వెళ్ళిపోయే సమయం వచ్చింది. కనుక దేవుడే మనల్ని ఈ ఫరో చేతుల్లో నుండి మనం విడిపిస్తాడు అని మోషే వర్తమానం తీసుకొచ్చాడు. వర్తమానం తీసుకొచ్చినప్పుడు అందరూ ప్రారంభంలో అంగీకరించారు. మోషేను అంగీకరించారు, మోషే తెచ్చిన వర్తమానాన్ని అంగీకరించారు. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. యేసుక్రీస్తు నామంలో బాప్తీసానికి సాదృశ్యంగా ఉండిన ఎర్ర సముద్రం గుండా వారు నడుచుకుంటూ వెళ్ళారు. అందరూ నీటి బాప్తీసం పొందుకున్న వారే. మనం ఎలాగా ఈ కాలపు వర్తమానికుడైన మరి విలియం మ్యారియన్ బ్రహ్నాం గారిని అంగీకరించామో, ఇశ్రాయేలీయులు కూడా అలాగే అంగీకరించారు మోషేని. విలియం మ్యారియన్ బ్రహ్నాం గారు తెచ్చిన వర్తమానాన్ని మనం ఏ రీతిగా అంగీకరించామో, ఇశ్రాయేలీయులు కూడా మోషే తెచ్చిన వర్తమానాన్ని అంగీకరించారు. మనం ఎలాగ నీటి బాప్తీసం మనం పొందుకున్నామో, వారు కూడా ఎర్ర సముద్రం గుండా నడుచుకుంటూ వెళ్ళారు. అయితే వారు వాక్యం పట్ల విశ్వాసము, వాగ్దాన దేశంలోకి ప్రవేశించే అంతవరకు లేదు, సరిపోలేదండి వారి విశ్వాసం. దేవుడు ఏం చేశాడు? కాదేశు బర్నియా దగ్గరికి వచ్చేసారు ఇంచుమించుగా. అది కానాను దేశం యొక్క పొలిమేరలో ఉంది. వాగ్దాన దేశంలోకి ప్రవేశించడానికి మునుపు దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు, వారి విశ్వాసానికి పరీక్ష. దేవుడే మోషేని పిలిచి, ఇదిగో నేను మీకు వాగ్దానం చేసిన దేశము నిజంగా పాలు తేనెను ప్రవహించే దేశమా కాదా? ఏది చూసాడు ముందుగా, వేగులు వారిని ప్రవహించు, నువ్వు గోత్రంలో ఒక్కొక్కరిని ఎన్నిక చేసి ముందుగా పంపించు. మోషే అడగరా, ప్రభువా నువ్వు మమ్మల్ని తీసుకెళ్తున్న దేశము నిజంగా పాలు తేనెను ప్రవహించే దేశమా కాదా అని మోషే అడగరా. దేవుడే చెప్తా ఉన్నాడు, ఎందుకంటే అది పరీక్ష కాబట్టి. దేవుడే మోషేని పిలిచి, ఇదిగో నేను మీకు ఇస్తున్న దేశం అది పాలు తేనెలు ప్రవహించే దేశమా కాదా, వీళ్ళు చూసిరండి అని చెప్పినప్పుడు మోషే ఒక్కొక్క గోత్రం నుండి ఒక పెద్దను ఎన్నిక చేసి 12 మందిని పంపించాడు. 12 మంది ఆ దేశంలోకి వెళ్ళారు. ఆ దేశం యొక్క పరిస్థితులన్నీ గమనించుకుని వచ్చారు. అక్కడ 2 రకాల మాటలు చెప్తా ఉన్నాడు. ఇద్దరేమో ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు, మిగిలిన 10 మంది ఏమో ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. 10 మంది ఏమో ఇదిగో వాళ్ళు బలవంతులు, అక్కడ కానాను దేశంలో ఉండేవాళ్ళు బలవంతులై ఉన్నారు, ఆజానుబాహులు అయి ఉన్నారు, మరి ప్రాకారము గల పట్టణాలలో నివసించే వారు అయి ఉన్నారు, వారు యుద్ధాలు చేయటంలో మరి యుద్ధ పరికరాలు వాటిలో నైపుణ్యం కలిగిన వారు అయి ఉన్నారు. వాళ్ళ ఎదురుగా మనం మిడతల మాదిరిగా ఉన్నాము, వారితో మనం తలపడలేము, వారితో మనం యుద్ధం చేయలేము, వారితో యుద్ధం చేస్తే మనం వారి కత్తివాతను మనం మరణిస్తాము అని 10 మంది చెప్పారు. ఇంకో 2 మాత్రము వారు బలవంతులు అయితే అయి ఉండొచ్చు, వాళ్ళు ఆజానుబాహులు అయితే అయి ఉండొచ్చు, వారికి యుద్ధం చేయడంలో అనుభవం కలిగి ఉంటే ఉండొచ్చు. కానీ మన దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానాను దేశాన్ని మనకి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు అని ఇద్దరు చెప్పారు. ఇదంతా ఈ 2 మాటలు విన్నారు. ఆ ప్రజలంతా ఒక్కసారిగా ఏడవడం మొదలుపెట్టారు. అయ్యా, ఆళ్ళతో వెళ్ళి తలపడమంటా ఉన్నావు, ఎందుకు మీ అరణ్యంలో చావటానిక? మేము రాము, మనం చూస్తే మనం బానిస్తాం, ఎక్కడ చేసాం, మనం యుద్ధాలు ఎక్కడ చేస్తాం, ఎక్కడ చేయమంటే చేస్తాం, కానీ యుద్ధాలు ఎక్కడ చేస్తాం? ఐగుప్తు దేశంలో ఫరో చేతిలో నుండి నీ శక్తితో ఏమన్నా నువ్వు విడిపించబడ్డావా?
మోషే శక్తిని బట్టి మరి ఈ 10 ఉగ్రతలను మోషే శక్తి ద్వారా కుమ్మరించబడ్డాయి. దేవుడే రంగం మీదకి వచ్చాడు. దేవుడే రంగం మీదకి వచ్చి ఆ కార్యాలు చేశాడు కాబట్టి ఫరో తనంతట తానే ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. ఐగుప్తు దేశంలో ఆ 10 దేవుడు కుమ్మరించిన అదే దేవుడు కానాను దేశంలో కుమ్మరించరా? ఆ విశ్వాసాన్ని వారు కలిగి ఉండాలని పరీక్ష కలిగి ఉన్నారో లేదో పరీక్ష పెట్టబడింది. వాళ్ళంతా వర్తమానం కింద ఉన్న వాళ్ళే, వాళ్ళంతా ప్రవక్త కింద ఉన్న వాళ్ళే, వాళ్ళంతా బాప్తిస్మం పొందుకున్న వాళ్ళే. మొదట్లో కొంత విశ్వాసం వారు కలిగి ఉన్నారు, కానీ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే అంత విశ్వాసం లేదు. పైకి భక్తి గల వారి వల్లే కనిపిస్తూ ఉన్నారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారు. ఎప్పుడైతే వారు మరి ఆ రాత్రి అంతా ఏడుస్తూ ఉండినారు, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క కోపం రగులుతుంది. ఈ తరం ఎక్కడే నశిస్తారని దేవుడు తన యొక్క ఉగ్రతను దేవుడు ప్రకటించుకుని మనం చూడగలుగుతూ ఉంటుంది. ఇక ఆ వచ్చిన 20 లక్షల మందిలో 18 ఏళ్ల పై వయస్సు కలిగిన వారంతా అరణ్యంలోనే మరణించారు. వాగ్దాన దేశంలోనికి వెళ్ళలేదు. కేవలం యెహోషువ కాలేబులు మాత్రమే 18 ఏళ్ల వయసు. ఆ 20 లక్షల మందిలో 18 ఏళ్ల వయస్సు పైబడిన వారిని ఇద్దరే వెళ్ళారు. యెహోషువ కాలేబులు మాత్రమే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. ఎందుకంటే వారికి దేవుని వాక్యాన్ని చేర్చుకున్నారు. ఆ వాక్యం పట్ల వారు పరిపూర్ణమైన విశ్వాసాన్ని వారు కలిగి ఉండలేదు. రెండో నిర్గమం, మొదటి నిర్గమంలో ఏదైతే జరిగినదో రెండో నిర్గమంలో కూడా అదే కార్యం జరిగింది. ఇశ్రాయేలు దేశం అంతా రానయ్యున్న క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూడకపోవడం అంటూ లేదు. క్రీస్తు రానయ్య ఉన్నాడు, క్రీస్తు రానయ్య ఉన్నాడు, క్రీస్తు రానయ్య ఉన్నాడు, మా కోసం రక్షకుడు రానయ్య ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం గోలు పెట్టుతున్నది, రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు, రక్షకుడు వస్తాడు. ఆయన గురించి ప్రవచించిన వాగ్దానాలన్నీ తెలుసు వారికి. ఏడోదు మహారాజు జ్ఞానంలో వచ్చినప్పుడు అడిగినప్పుడు తకతక చెప్పేశారు, ఆ యూదుల రాజు, ఆ రక్షకుడు, ఆ క్రీస్తు బెత్లెహేములో పుడతాడని ప్రవచించబడింది ప్రభు అని స్పష్టంగా తీసి చూపించారు ఏడోదు రాజుకి. కనుక వారంతా సద్దుకైలు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ వారంతా ఎదురు చూస్తున్న వారిగానే ఉన్నారు. కానీ ఆయన వచ్చినప్పుడు వారు ఊహించిన విధంగా రాలేదు. వారు అనుకున్నారు ఆయన వస్తే ఒక రాజుగా జన్మిస్తాడు, రాజ కుటుంబంలో జన్మిస్తాడు, లేదంటే ప్రధాన యాజకుడిగా ఉంటాడు, ఆయన వచ్చి రోమీల చేతుల నుండి మమ్మల్ని విడిపిస్తాడు అని వారి సొంత ఆలోచన. వాక్యాన్ని వారు సొంతగా ఆలోచన చేసి సొంతగా అర్థం చేసుకున్నారు. రాజుగా వచ్చేది ఆయన ఎప్పుడు వస్తాడు? రాజుగా వచ్చేది ఆయన 1000 ఏళ్ల పరిపాలన వస్తాడు. ఇప్పుడు కాదు. కనుక వారు ఊహించని విధంగా ఎప్పుడైతే ఆయన సామాన్యతలో ఆయన దిగి వచ్చాడో, సామాన్యతలో ఆయన సామాన్యమైన కుటుంబంలో జన్మించినా కానీ వారి ఎదుట అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తూ ఉన్నాడు, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడు. వ్యాధుల నుండి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు, రోగగ్రస్తులకు రోగాల నుండి విడుదల కలుగు చేస్తూ ఉండినాడు, దురాత్మల నుండి ఆయన విడుదల ఇస్తూ ఉండినాడు, మరణించిన వారిని సైతం లేవనెత్తుతూ ఉండినాడు, హృదయ రహస్యాలను బయలుపరుస్తూ ఉండినాడు. ఇవన్నీ కార్యాలు చేసి ఇదిగో మీరు వాక్యంలో నిత్య జీవం దాగి ఉన్నదని మీరు విశ్వసించుతున్నారు కదా, ఒకసారి చూడండి ఆ వాక్యం నన్ను గురించే సాక్ష్యం ఇస్తూ ఉంది అని చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటాం. అయినా కానీ ఇవన్నీ జరిగినా కానీ ఒక మనుషుడు మరి తన సొంత శక్తితో ఏ వ్యక్తిని స్వస్థపరచలేడు. ఏ వ్యక్తిని ఒక మనుష్యుడు తన సొంత శక్తితో దురాత్మల నుండి విడిపించలేడు. ఏ వ్యక్తి తన సొంత శక్తితో మరణించిన వ్యక్తిని లేపలేడు. ఇవన్నీ వారు చూసినా కానీ, వారి కళ్ళెదురుగా జరిగినా కానీ సద్దుకేలు వారు అది దేవుడి కార్యమే అని వారు ఎదుర్కొన్నా కానీ వారి ఆలోచన సరి చేసుకోవడానికి వారు ఇష్టపడని వారిగా ఉండేవారు.
ఇప్పుడు దాకా మేము ఇలా మాకు బోధించబడింది, ఇది తప్పు అని వారు సరి చేసుకోవడానికి ఇష్టపడని వారిగా ఉంటున్నారు. మొదటి నిర్గమంలో ఏదైతే జరిగిందో రెండో నిర్గమంలో కూడా అదే జరిగింది. ఎప్పుడైతే వాక్యాన్ని వారు తిరస్కరించారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని తిరస్కరించారో, యేసుక్రీస్తుని తిరస్కరించిన 37 సంవత్సరాల తర్వాత టైటస్ చక్రవర్తి వచ్చాడు. ఆ యెరూషలేములో మారణకాండ ప్రారంభించేశాడు. ఆ యెరూషలేములో సొలొమోను కట్టించిన ఎజ్రా కాలంలో కట్టించబడిన ఆ యొక్క మందిరం పోల్చబడింది. అనేక మంది ఇశ్రాయేలు చంపబడ్డారు. అనేక మంది వారి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని మరి ప్రపంచ దేశానికి పారిపోయిన పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనం జీవిస్తూ ఉన్నదేమో మూడో నిర్గమం. మొదటి నిర్గమంలో ఏదైతే జరిగిందో రెండో నిర్గమంలో అదే జరిగింది. రెండో నిర్గమంలో ఏదైతే జరిగిందో మూడో నిర్గమంలో కూడా అదే జరిగింది. మొదటి నిర్గమంలో ప్రవక్త పంపించబడినట్టు ఈనాడు మన కొరకు ఒక ప్రవక్త పంపించబడ్డాడు. హల్లెలూయా. ప్రవక్తను దేవుడు ఏ విధంగా వాడుతున్నాడు గమనించండి. మొదటి 10 సంవత్సరాలు హీలింగ్ మినిస్ట్రీ, మొదటి 10 సంవత్సరాలు ప్రవక్త ఏం చేశాడు? వ్యాధిగ్రస్తులకు ప్రార్థనే, రోగగ్రస్తులకు ప్రార్థనే. ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉంటున్నాడుగా ఒక ప్రార్థన చేస్తే 1000 మంది స్వస్థతలు పొందుకున్నారు. హల్లెలూయా. ప్రవక్త ఎదురుగా ఏ రోగము నిలవలేకపోయింది. గుడ్డైనా కానీ చూపు రావాల్సిందే, గుడ్డుగుతో చెవిటివాడైనా కానీ వినాల్సిందే, గుడ్డుగుతో మోగవాడైనా కానీ మాట్లాడాల్సిందే, గుడ్డుగుతో కుంటివాడైనా కానీ నడవాల్సిందే. ఎటువంటి దురాత్మైనా కానీ ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు విడుదల పొందుకోవాల్సిందే. అటువంటి గొప్ప కార్యములు ప్రవక్త ద్వారా 10 సంవత్సరాల పాటు దేవుడు జరిగించున్నాడు. వీటన్నిటికీ పెంతెకొస్తు వారు సాక్షులై ఉన్నారు. పెంతెకొస్తు సంఘమే ఏర్పాటు చేసింది. పెంతెకొస్తు సంస్థే పెద్ద పెద్ద మీటింగ్స్, మెథడిస్ట్ సంస్థ, పెంతెకొస్తు సంస్థ, బ్యాప్టిస్ట్ సంస్థలు, ఈ సంస్థలే ప్రవక్తగా మీటింగ్స్ అన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళంతా ఈ కార్యాలన్నిటికీ ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు. అది దేవుని ఆత్మే జరిగించుతున్నదని వారు ఎరుగుతున్నారు. దేవుని ఆత్మను మరి ప్రవక్త కలిగి ఉన్నాడని వారు అంగీకరించారు. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యం బోధించడం మొదలుపెట్టాడో, ఆయన బోధించిన వాక్యాన్ని బట్టి వారు సరి చేయబడటానికి ఇష్టపడలేదు. ఇదిగో మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మనే బిరుదు నామంలో బాప్తిసం ఇస్తా ఉన్నారు, అది వాక్యానుసారమైన బాప్తిసం కాదు, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అని చెప్పినప్పుడు వారు దాన్ని అంగీకరించలేదు. స్త్రీ బోధించకూడదు, అది వాక్యానికి విరుద్ధము అని చెప్పినప్పుడు దాన్ని వారు అంగీకరించలేదు. ఒక సంఘము సంస్థగా మార్చబడటం వాక్య విరుద్ధమైనది అని బోధించినప్పుడు దాన్ని అంగీకరించలేదు. సంస్థలో భాగమై ఉండటం మృగం యొక్క ముద్రను కలిగి ఉండటమే ఉన్నది అని బోధించినప్పుడు వారు అంగీకరించలేదు. 10 సంవత్సరాల పాటు అద్భుతాలు జరిగించబడిన అదే దైవజనుల యొక్క వాక్యం ఆయన దేవుని ఆత్మ ద్వారా ఆవరించబడి రోగగ్రస్తులను, వ్యాధిగ్రస్తులను, దురాత్మలు వచ్చిన వారికి విడుదల కలుగు చేస్తూ ఉన్నాడు. హృదయ రహస్యాలను బయలుపరుస్తూ ఉంటున్నాడు. ఇది మానవుడి కార్యంగా దేవుని యొక్క శక్తితో కూడిన కార్యము ఉన్నదని వారు ఎరిగి ఉండి వాక్యం అదే ఆత్మతో వాక్యాన్ని బోధించుతున్నప్పుడు వారు సరి చేయబడటానికి వారు ఇష్టపడలేదు. ఇక ఇష్టపడకపోగా నువ్వు కనుక నీ మాటలను వెనక తీసుకొని మాకు క్షమాపణ చెబితే సరి, లేదంటే మా సంస్థల్లో ఈ మీటింగ్స్ ఎక్కడ జరగలేకపోకుండా చేస్తాం అని ఆయన బాయ్కాట్ చేశారు. వారు ఎంత పెద్ద సంస్థలో భాగమైనా అయి ఉండొచ్చు, వారు ఎంత పేరైనా కలిగి ఉండొచ్చు, కానీ దేవునితో సరైన మరి జీవితాన్ని వారు కలిగి ఉండలేదు. కనుక గమనించండి, వాక్యాన్ని తిరస్కరించినప్పుడు అక్కడే వారు ఆత్మీయమైన మరణాన్ని పొందుతున్నారు. కాదేశు బర్నియాలో దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో మీరు ఈ అరణ్యంలోనే మీరు మరణిస్తారు అని చెప్పినప్పుడు వెంటనే వారు మరణించకపోవచ్చు. కొన్ని ఆ భౌతికమైన మరణము కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఉండొచ్చు, కానీ ఆత్మీయంగా అక్కడే వారు మరణించారు. ప్రవక్త యొక్క వాక్యాన్ని తిరస్కరించినప్పుడు
ఆత్మీకంగా అక్కడే మరణించాడు. భౌతికమైన తర్వాత వస్తువులు ఉండొచ్చు. అదేవిధంగా కయ్యోను కూడా అంతే. కయ్యోను ఎప్పుడైతే హేబేలు యొక్క ప్రత్యక్షతను తిరస్కరించాడో అక్కడే ఆత్మీకంగా మరణించాడు. భౌతికమైన మరణం తర్వాత సంభవించి ఉండొచ్చు. ఎప్పుడైతే దేవుని ప్రత్యక్షతను విడిచిపెట్టాడో, ఎప్పుడైతే మరి దేవుని సన్నిధానాన్ని విడిచిపెట్టాడో ఆత్మీకంగా అక్కడ మరణించాడు. హేబేలు పొందుకున్న ప్రత్యక్షత అది దేవుని యొక్క నుండి పొందుకున్న ప్రత్యక్షతని దేవుడే రుజువు చేశాడు. హేబేలు ఇచ్చిన బలి అర్పణను అంగీకరించుట ద్వారా ఆ బలిని మరి దేవుడే ఆకాశం నుండి అగ్ని కుమ్మరించి దాన్ని దహించి ఉన్నాడు. అది స్వీకరించబడింది. అంటే దేవుడు ఆ బలి అర్పణను బట్టి మెప్పించబడ్డాడు. ఇప్పుడు కయ్యోను కనుక ప్రభువా నేను బలి అర్పణ తెచ్చినప్పుడు నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించాను తండ్రి, నన్ను క్షమించు ప్రభా, ఇప్పుడు నన్ను నేను సరి చేసుకుంటున్నాను, నీకు రక్తంతో కూడిన బలి అర్పణ నీకు మరి నింపుగా ఉన్నది కనుక మరి నేను కూడా ఒక గొర్రెలను వధించి మరి దాని రక్తంతో కూడిన బలి అర్పణ నేను అర్పిస్తాను ప్రభా అని దేవుని యొక్క పశ్చాత్తాపడి ఆ బలి అర్పణ అర్పించి ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని అంగీకరించి ఉండేవాడు. కానీ మరి కయ్యోను అక్కడ ఏం చేశాడు? కయ్యోను కళ్ళెదుట అది నిరూపించబడింది. దేవుని గద్ద నుండి పొందుకున్న ప్రత్యక్షతే హేబేలు కలిగి ఉన్నాడు. దాని తర్వాత దేవుడే స్వయంగా వచ్చాడు. కయ్యోను నీవు సత్క్రియ చేసిన ఎడల నీవు తలెత్తుకున్నవా? సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది, దానికి నీ ఎడల వాంఛ కలిగి ఉంటుంది, నీవు దాన్ని ఏళ్తావు అని దేవుడే వచ్చి ఆ చేయవలసిన సత్క్రియ గురించి వివరిస్తూ ఉంటున్నాడు. అయినా కానీ కయ్యోను తన యొక్క ఆలోచన సరి చేసుకోవడానికి ఇష్టపడని వాడిగా ఉన్నాడు. నేను ఏది అర్పిస్తే అదే అంగీకరించాలి అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రత్యక్షతను తోసివేశాడో అక్కడే కయ్యోను ఆత్మీయంగా మరణించిన వాడిగా ఉన్నాడు. ఈ కాలంలో కూడా అయితే ఈ కాలపు వర్తమానం ఇది ప్రత్యక్షతతో కూడిన వర్తమానమైనది, బయలుపాటుతో దేవుని యొక్క బయలుపాటుతో కూడిన వర్తమానమైనది. ఈ వర్తమానాన్ని తిరస్కరించిన అదే క్షణంలో ఆత్మీయ మరణం సంభవిస్తుందనే విషయం మనం గుర్తించవలసిన వారమైన సాతాను ఏం చేస్తాడంటే మనం ఎప్పుడు భౌతికమైన పరిమాణంలో ఉంచడానికి వాటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆత్మీయమైన పరిమాణంలోకి మనం ప్రవేశించకుండా ఈ భౌతికమైన ఆలోచనలనే ఉంచుతాడు, భౌతికమైన తలంపుల్లోనే ఉంచుతాడు. ఇదిగో ఈ బలిపీఠం నుండి వస్తున్న వాక్యము అది దేవుడు బోధించుతున్న వాక్యం కాదు, మానవుడు చెప్తా ఉన్నాడు. అది దేవుడి యొక్క నుండి వస్తున్న మాటలను నువ్వు ఎలా అంగీకరిస్తావు అని సాతానుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ దేవుడి యొక్క విధానం ఏంటి? దేవుని దాసులను మరుగు చేసుకొని మరి తన బిడ్డలతో మాట్లాడేవాడు విన్నాడు. 99% ఆయన ఇదే విధానాన్ని ఆయన అనుసరించేవాడు. తన బిడ్డలతో మరి దాసులను మరుగు చేసుకొని ఆయన మాట్లాడేవాడిగా ఉండేవాడు. ఆయన సూర్యుడి ద్వారా మాట్లాడు, చంద్రుడి ద్వారా మాట్లాడు, ఆయన ప్రత్యక్షమైన మాట్లాడు, కానీ తన దాసుల ద్వారా మాట్లాడేవాడే ఉంటాడు. కనుక అది దేవుడే మాట్లాడుతున్నాడు అని నీవు చూడకోకుండా నేను మభ్యపెట్టడానికి సాతానుడు ప్రయత్నం చేస్తా ఉంటాడు. కనుక ఎప్పుడైతే దేవుడి ప్రత్యక్షతను తిరస్కరించో ఆత్మీయమైన మరణం అక్కడే సంభవిస్తూ ఉంది. ఇక్కడ ఈ రెండో దూతను గమనించండి. మొదటి దూత మరి భూమి మీద క్రొమ్మరించింది. ఆ ఒక్కరును భూమి మీద క్రొమ్మరించింది. భూమి మీద క్రొమ్మరించినప్పుడు ఆ భూమి మీద ఎవరున్నారు అంటే మరి ఆ యొక్క మృగ యొక్క ముద్రను కలిగిన వారు, ఆ మృగానికి నమస్కారం చేసిన వారు, ఆ మృగానికి సాగిలపడిన వారు, ఆ మృగాన్ని ఆరాధన చేసిన వారి మీద మొదటి పాత్ర కుమ్మరించబడిగా చెట్టకుంటూ పుట్టాయి. ఇక రెండో ఈ యొక్క పాత్రను మనం గమనించినట్లయితే రెండో దూత వచ్చింది. రెండో దూత చేతిలో రెండో పాత్ర ఉన్నది. ఈ రెండో దూత వచ్చి ఎక్కడ కుమ్మరిస్తా ఉందంటే సముద్రంలో కుమ్మరిస్తా ఉన్నది. సముద్రంలో కుమ్మరించినప్పుడు ఆ సముద్రం ఏ విధంగా అయింది? నీలుగు రక్తం వంటిది ఆయనను. సముద్రము
పీనుగు రక్తం వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చెను. పీనుగు అనగానే ఇక్కడ జంతువు అనుకున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అది డెడ్ మ్యాన్స్ బ్లడ్ అని రాయబడింది. అంటే ఒక మరణించిన మనుషుని యొక్క రక్తం వలె మారింది. మరణించిన మనుషుని యొక్క రక్తం వలె అది మారింది. దాంట్లో ఉన్న చేపలు, దాంట్లో ఉన్న జీవులన్నీ చచ్చాయి అని రాయబడింది. రక్తం వలె అని రాయబడింది. రక్తంగా మారలేదు, రక్తం వలె. మన రక్తంలో మనం పరీక్షించామంటే తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. అది రక్తంగా, సముద్రం రక్తంగా మారుంటే ఆ సముద్రాన్ని కూడా మనం పరీక్షించినప్పుడు దాంట్లో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉండాలి. కానీ రక్తంగా మారలేదు, రక్తం వలె ఉంది. చూడటానికి రక్తం మాదిరిగా ఉంది. రాకడ సూచనలుగా చంద్రుడు రక్తవర్ణమాయను అంటే ఎర్రగా మారాడు. ఇక్కడ సముద్రం కూడా ఎర్రగా మారింది అని సంగతిని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. మన సముద్రాన్ని మనం గమనించినట్లయితే దేవుడు సముద్రాలను సృష్టించాడు. అది ఆదికాండంలో రాయబడింది, మరి కీర్తనలో రాయబడింది, ఇంకా పలు చోట్ల రాయబడింది. మనం ఆ కీర్తనతో 95వ కీర్తన 5వ వచనం, 95వ కీర్తన 5వ వచనం. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు. భూమి యగాల స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగజేసెను. సముద్రమును సృజించిన వాడు దేవుడే అయి ఉన్నాడు. అదే ఆదికాండము 1వ అధ్యాయం 20వ వచనంకు మనం చూసినట్లయితే, దేవుడు జీవం కలిగి చెలించిన వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగాక పలికెను. సముద్రాలను సృజించిన వాడు దేవుడే అయి ఉన్నాడు. ఆ సముద్రాలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. జీవం కలిగి చెలించు వాటన్నిటినీ సముద్రం పుట్టించునుగాక అని దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చున్నాడో, సమస్త చేపలను, మరి రొయ్యలను, పీతలను, మరి మహామత్స్యములను, తిమింగళాలను, వీటన్నిటినీ సముద్రం పుట్టించింది. కనుక వీటన్నిటి సముద్రాన్ని సృజించిన వాడు దేవుడే. ఆ సముద్రము మరి జీవం కలిగి చెలించిన వాటిని పుట్టించును కాక అని ఆజ్ఞ ఇచ్చిన వాడు దేవుడే ఉన్నాడు. ఈ 6000 సంవత్సరాలుగా మనం మానవుని గమనించినట్లయితే ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాడు. మానవుడు సముద్రాల మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సముద్రాల్లోకి వేటకు వెళ్తాడు. దాంట్లో ఉన్న చేపలు, రొయ్యలు, పీతలు వీటన్నిటిని వేటాడి వాటిని తింటూ మరి జీవించుతున్న పరిస్థితి. కానీ ఈ ముగింపు కాలంలో ఆ సముద్రాల మీద దేవుడు ఉగ్రతను కుమ్మరిస్తూ ఉండినాడు. ఉగ్రతను కుమ్మరించినప్పుడు ఏం జరిగింది? ఆ సముద్రం రక్తం వల్లే మారిపోయింది. దాంట్లో ఉన్న చేపలన్నీ చనిపోవటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకు సముద్రాన్ని రక్తంతో పోలుస్తున్నాడు అని ఇక్కడ మనం ఆలోచించవలసిన వారమైనా. మన శరీరాన్ని గమనించినట్లయితే మన శరీరంలో ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయో ఈ భూమి మీద చెట్లు ఆ విధంగా ఉన్నాయి. మన శరీరంలో ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయో ఈ భూమి మీద చెట్లు ఆ విధంగా ఉన్నాయి. చెట్లు ఏం చేస్తాయి? అవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి, మనకి కావాల్సిన ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. మనం లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు లోపలికి వెళ్ళేది ఏంటి? ఆక్సిజన్ వెళ్తుంది లోపలికి. అది మనకు అవసరం మనం జీవించడానికి. చెట్లు ఏం చేస్తాయి? మన కోసం మనకు అవసరమైన ఆక్సిజన్ విడుదల చేసి మనకి ఏదైతే హానికరమో కార్బన్ డైఆక్సైడ్ అవి చెట్లు పీల్చుకుంటాయి. చెట్లు కనుక మనం నరికేస్తాం అనుకోండి,
ఈ భూమి మీద మనకు కావాల్సిన గాలి పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఉండదు, మానవుడు మరణిస్తాడు. చెట్లు నరికేసామనుకోండి ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెట్లు నరికేసామనుకోండి అది వరదలకు దారి తీస్తుంది. కనుక ఈ చెట్లు అనేవి ఈ భూమి మీద మన దేహంలో ఊపిరితిత్తులు ఏ విధంగా ఉన్నాయో ఈ చెట్లు ఆ విధంగా ఊపిరితిత్తులుగా ఉన్నాయి ఈ భూమి మీద. అదే విధంగా మన శరీరంలో రక్తం ఏ విధంగా ఉన్నదో ఈ భూమి మీద సముద్రాలు ఆ విధంగా ఉన్నాయి. సముద్రాలు ఆ విధంగా ఉన్నాయి. దేవుడు ఏం చేశాడంటే ఆయన సృష్టిని సృజించినప్పుడు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నట్లు ఆయన సృజించాడు. దేవుడు గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు అయి ఉన్నాడు, సర్వ జ్ఞానం కలిగిన దేవుడు అయి ఉన్నాడు. ఒకదానితో ఒకటి సంబంధం కలిగి మరి ఉండినట్లు ఆయన సృజించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు మానవుని సృజించినప్పుడు మానవుడి యొక్క రక్తాన్ని మనం చూసినట్లయితే అది పవిత్రమైన రక్తంగా ఉన్నది. ఎటువంటి నిష్కలంకం లేదు, ఎటువంటి అపవిత్రత లేదు. ఎప్పుడైతే మానవుడు మరి పాపంలోకి ప్రవేశించాడో మానవుడు పవిత్రంగా ఉన్నంత కాలము ఆ రక్తం అనేది నిష్కలంకంగా ఉంది. రక్తంలోనే జీవం ఉన్నదని పరిశుద్ధ గ్రంథం చెప్తాము. జీవం ఎక్కడ ఉంది? రక్తంలోనే ఉంది. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో ఆ రక్తం అపవిత్రపరచబడింది. మానవుడి రక్తంలో ఉండిన జీవం తీసివేయబడింది. ఇప్పుడు మరణం ఉన్నది మానవుడి యొక్క రక్తంలో. కనుక ఆ మరణాన్ని జీవంగా మార్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చారు. ఆ కలువరి శిలువలో మరి యేసుక్రీస్తు వారు కలువరి శిలువ యాగం ఏం చేస్తా ఉన్నది? రక్త మార్పిడి చేస్తా ఉన్నది. మరణకరమైన మన రక్తం తీసివేయబడి జీవంతో నింపబడిన ఆయన రక్తం మనలో నింపబడుతుంది. కనుక మనం మరణించే వారుగా ఉండకుండా జీవంలోనికి మనం దాటివేస్తున్న వారుగా ఉంటున్నాము. కనుక దేవుడు మానవుని సృజించడానికి ముందు ఈ విశ్వంలో రక్తం అనేది లేదు. మానవుని సృజించిన తర్వాత ఆది కాలంలో మానవుడు సృజించబడినప్పుడు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృజించాడు. అంటే ఆత్మస్వరూపుగా మొదటి అధ్యాయంలో సృజించాడు. తర్వాత రెండో అధ్యాయం దగ్గరికి వచ్చేవాడికి ఆదాముకు ఒక శరీరాన్ని నిర్మించాడు. ఆ శరీరంలో రక్తం ఉంది, ఆ శరీరంలో ఊపిరితిత్తులు ఉన్నాయి, రకరకాల అవయవాలు ఉన్నాయి. దేవుడు ఏ విధంగా మానవుడికి రక్తాన్ని ఇచ్చున్నాడు అదే విధంగా భూమి మీద సముద్రాలను ఇచ్చున్నాడు. మానవుడికి ఏ విధంగా ఊపిరితిత్తులను ఇచ్చున్నాడు ఈ భూమి మీద చెట్లను ఇచ్చున్నాడు. మానవుడి యొక్క రక్తానికి దేవుడు ఒక నియమాన్ని పెట్టి ఉన్నాడు, ఒక బాధ్యతను ఇచ్చాడు, ఒక ఫంక్షన్ ఇచ్చాడు. అదే విధంగా ఈ భూమి మీద ఉండిన సముద్రాలకు కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టి ఉన్నాడు, ఒక బాధ్యతను ఇచ్చి ఉన్నాడు. ఈ శరీరంలో రక్తానికి ఇవ్వబడిన బాధ్యత ఏమిటి? రక్తము మన నడినెత్తి నుండి అరికాల వరకు మొత్తం ప్రవహిస్తుంది. రక్తం మొత్తం ప్రతి అవయవాన్ని అది తాపుకుంటా వెళ్ళి ప్రతి ఆ యొక్క అవయవం నుండి అది ప్రవహిస్తుంది. ప్రవహించి ఈ శరీరానికి కావలసిన పోషణనిస్తుంది రక్తం. ఈ రక్తం ద్వారా ఈ శరీరానికి పోషణ ఇస్తుంది. ఎప్పుడైతే ఈ రక్తం ప్రవహించడం ఆగిపోతుందో శరీరానికి ఆ యొక్క పోషణ ఆగిపోతుంది, మానవుడు మరణిస్తాడు. అదేవిధంగా సముద్రానికి కూడా దేవుడు ఒక నియమాన్ని పెట్టుకున్నాడు. సముద్రానికి దేవుడు పెట్టిన నియమం ఏమిటంటే సముద్రంలో జీవించుచున్న ప్రతి జీవికి అది పోషణగా ఉండాలి. ఎప్పుడైతే దాని బాధ్యత నెరవేర్చడం అది ఆపివేస్తుందో దాంట్లో ఉన్న జీవులన్నీ మరణిస్తాయి. ఈ రక్తం దాని యొక్క బాధ్యత నెరవేర్చినప్పుడు శరీరం మరణిస్తుంది. సముద్రం దాని యొక్క బాధ్యత నెరవేర్చినప్పుడు సముద్రంలో ఉండిన ప్రతి జీవి మరణిస్తుందనే విషయాన్ని మనం ఇక్కడ చూడవలసిన వారమే ఉన్నాం. ఈనాడు మానవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏదైతే ఈ భూమి మీద ప్రాముఖ్యమైనది, భూమి మీద సముద్రానికి ఒక ప్రాముఖ్యమైన భాగం ఉన్నది.
దాని మీదే మనం ఆ సముద్రాల మీద మానవుడు ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. ఏ సముద్రాలైతే ప్రాముఖ్యమైన భాగంగా దేవుడు సృజించున్నాడు, మానవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఫ్యాక్టరీలో వ్యర్థాలన్నీ సముద్రంలో విడిచిపెడతా ఉన్నాడు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలో ఉన్న వ్యర్థాలన్నీ, ఆ కెమికల్స్ అన్ని సముద్రాల్లో విడిచిపెడతా ఉన్నాడు. అణ్వస్త్రాలను ఎక్కడ పరీక్షిస్తూ ఉన్నారంటే సముద్రాల్లో పరీక్షిస్తూ ఉంటున్నాను. వాటన్నిటినీ మరి మలినం చేయడం మనం చూడగలుగుతూ ఉంటున్నాను. మనమైతే సముద్ర తీరాల దగ్గరికి వెళ్ళాం కాబట్టి, మరి తరచుగా వెళ్ళాం కాబట్టి మనకి సముద్రాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనకి తెలియదు. కానీ సముద్రాల మీద అధ్యయనం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, సముద్రము మరణించే స్థితిలో ఉన్నది అని అధ్యయనం చేసేవాళ్ళు చెప్తా ఉన్నారు. దానికి కారణం ఎవరు? మానవుడే కారణమై ఉన్నాడు. దేవుని యొక్క శాపం అంటే ఏంటి? దేవుని యొక్క ఆశీర్వాదం తీయబడటమే శాపమైనది. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు అనుకోండి, అది దేవుని ఆశీర్వాదం. ఎప్పుడైతే ఆరోగ్యం తీసివేయబడితే అది ఏమవుతుంది? అది శాపంగా మారుతుంది. అదేవిధంగా ఈ సముద్రం ఈ చేపలకి, మహామత్స్యములకి పోషణగా ఉండకోకుండా సముద్రాన్ని చేశాడు అనుకోండి, అవన్నీ మరణిస్తాయి. ఆశీర్వాదం తీయబడటమే శాపమై ఉన్నది. ఇవన్నీ మానవుడికి ఎందుకు ఇవ్వబడ్డాయి? మానవుడు సృజించబడటానికి ముందు దేవుడు ముందుగానే సమస్తాన్ని సృజించేశాడు. ముందుగానే మానవుడిని ఏదైనా తోటలో పట్టడానికి ముందే దేవుడు భూమిని, ఆకాశాన్ని సృజించాడు, సముద్రాలను సృజించాడు, ఆకాశ పక్షులను సృజించాడు, భూజంతువులను సృజించాడు. అన్ని సృజించిన తర్వాత ఆఖరిలో మానవుని తీసుకొచ్చాడు. వీటన్నిటి మీద దేవుడు ఏదైతే సృజించినాడో వాటన్నిటి మీద మానవుని ఏలికగా పెట్టాడు. ఏలికగా పెట్టి, ఇది నీ ఉపయోగం కోసం వాడుకో, అయితే ఇది నీకు ఇచ్చినందుకు నీవు నన్ను ఘనపరచు అని దేవుడు చెప్పాడు. ప్రభువా, పక్షుల మీద మాకు ఏలికనిచ్చావు, జంతువుల మీద మాకు ఏలికనిచ్చావు, సముద్రం మీద ఏలికనిచ్చావు, ప్రకృతి మీద ఏలికనిచ్చావు. నీకే మహిమ కలుగును ప్రభా, నీకే ప్రభావం కలుగును గాక ప్రభా, నీకే సమస్త ఘనత కలుగును గాక ప్రభా అని మానవుడు దేవుడిని మరి గణపరచాలని దేవుడు ఇవన్నీ కలుగు చేశాడు మానవుడు. కానీ మానవుడు ఆ విధంగా లేడు. మానవుడిని దేవుడిని మహిమపరచకుండా మరి ఆ యొక్క శక్తిని, ఆ యొక్క సామర్థ్యతను వేరే దానికి వాడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ శక్తిని, ఆ సామర్థ్యాన్ని దేవుడు తీసివేస్తాడు. నీ నిర్లక్ష్యాన్ని బట్టి వెల చెల్లించాలి. రోజు స్నానం చేయలేదు అనుకోండి, చర్మ వ్యాధులు వస్తాయి. రోజు పళ్ళు రుద్దుకోలేదు అనుకోండి, పళ్ళు పాడైపోతుంది. పాలిచ్చే పశువు రోజు ఆ పొదుగును మరి ఆ పాలు పెట్టలేదు అనుకోండి, కొన్ని రోజులకి పాలు ఇవ్వడం ఆగిపోతాయి. నీ నిర్లక్ష్యాన్ని బట్టి కొంత వెల చెల్లించాలి. కనుక దేవుడు నీకు ఏదైతే ఇచ్చున్నాడో దాన్ని బట్టి నువ్వు దేవుడిని మహిమపరచని ఎల్ల దేవుడు ఏం చేస్తాడు? అది నీ నుండి తీసివేస్తాడు. ఇక్కడ సముద్రాలు మానవుడు జీవించడానికి అవి అవసరమై ఉన్నది. దాని మీద మానవుడు ఆధారపడతా ఉన్నాడు. 6000 సంవత్సరాలుగా ఆధారపడతా ఉన్నాడు. దేవుడు అది ఇచ్చినందుకు నువ్వు దేవుడిని ఘనపరచాలి, దేవుడిని మహిమపరచాలి. కానీ మానవుడు ఆ విధంగా లేడు. సముద్రం విషయంలో, ఈ ప్రకృతి విషయంలో, ప్రకృతిలో దొరికే సమస్త విషయంలో మనం ఏ విధంగా దేవుని మహిమపరచాలి. ఎందుకంటే ఈ భూమి నుండి మనకు ఆహారం వస్తుంది. ప్రభువా, నాకు ఈ ఆహారం ఇచ్చావు తండ్రి, అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఈ భూమి మీద దొరికే రా మెటీరియల్స్ని బట్టి నేను ఒక ఇల్లు కట్టుకున్నాను ప్రభా. ఇవన్నీ నీవు అనుగ్రహించిన భూమిలో నుండి తీయబడ్డాయి. నీవే ప్రభు చూపించావు ప్రభు. అందుని బట్టి నీకు మహిమ కలుగును గాక ప్రభా. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక ప్రభా. ప్రతి దాని విషయం దేవునికి మహిమ పరచాలి. అలాగే ఈ చివరి కాలంలో మనకి ఇవ్వబడిన వర్తమానం బట్టి మరింత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభా, నీవు గొప్పవారిని దాటుకుని నా దగ్గరికి వచ్చావు తండ్రి.
పండితులను దాటుకొని నా దగ్గరికి వచ్చావు ప్రభా, విద్యావేత్తలు దాటుకొని వచ్చావు ప్రభా, ధనవంతులను దాటుకొని వచ్చావు ప్రభా, తెలియగల వారిని దాటుకొని వచ్చావు ప్రభా, అల్పులమైన మా దగ్గరికి ప్రభా. మా దగ్గర ఏ గొప్పతనం లేదు ప్రభా, ఏ నీతి లేదు ప్రభా, ఏ పరిశుద్ధత లేదు ప్రభా. అయినా కానీ కేవలం నీ మహిమ, నీ యొక్క ప్రభుత్వం వచ్చే మా గొప్ప దేవుడా. నీ ప్రశస్తమైన వర్తమానాన్ని ఇచ్చావు తండ్రి. ఈ వర్తమానం చేర్చుకోవడం మాత్రమే కాదు ప్రభా, ఈ వర్తమానం బట్టి నేను లోపల నుండి వేరు చేయబడటం నా ధన్యత ప్రభా, నీ కొరకు నిలబడటం నా ధన్యత ప్రభా, ఈ వాక్యము జీవించడం నా కొరకు ప్రభా, ఏసే జీవించడం నీ కొరకు ధన్యత ఉంది ప్రభా అని దేవుడిని మహిమపరచవలసిన వారమైనా. కొంతమంది వారి హృదయాల్లో ఈ కృతజ్ఞత హృదయం ఉండదు. దానిని బట్టి మరి వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు, పరీక్షలు ఎదుర్కొంటూ ఉంటారు, శ్రమలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉంటాయి. వారికి రక్షణ వద్దా అంటే రక్షణ కావాలండి, కేవలం మేము ఆదివారం మాత్రమే వస్తాం, 2 గంటలు మాత్రమే దేవుడికి వెచ్చించగలం అని చెప్తారు. కానీ దేవుడి వాక్యానికి పూర్తిగా లోబడినప్పుడు దేవుడు ఏం చెప్తా ఉన్నారు, నీ వెనక దేవుని కాంక్షలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు పూర్తిగా లోబడినప్పుడు నీవు నాటిన వృక్షము వాటి యొక్క ఫలములు ఇవ్వకుండా విఫలం చెందవు. అదే నీ కొట్టులో ధాన్యం పూర్తవటానికి మునిపే మరుసటి సంవత్సరం యొక్క పంట వచ్చి చేరుతుంది. హల్లెలూయా. నీ మందలు రెట్టింపోతాయి, నీ పశువులు రెట్టింపోతాయి, నీ మేకలు రెట్టింపోతాయి, నీవు తలపెట్టిన ప్రతిదీ సఫలమవుతుంది. నీ దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు వర్ధిల్లుతావు అని వాక్యం సెలవిస్తుంటున్నాడు. నీ కొరకు నిలబడి మా ధన్యత ప్రభువా అని మన కృతజ్ఞత కలిగిన హృదయాన్ని కలిగిన వారమై ఉండాలి. కనుక దేవుడు ఈ భూమిని ఏ స్థితిలో ఇచ్చాడో ఆ స్థితిలో మానవుడు వాడుకోవడానికి ఇష్టపడలేదు, దీన్ని మార్చడానికి ప్రయత్నం చేశాడు. కయ్యోను ఏం చేశాడు? కయ్యోను సంతానం ఈ భూమి మీద ఉన్న సమస్త పరిస్థితులు మార్చేశాడు. కయ్యోను యొక్క వంశావళి ఈ భూమి మీద పట్టణాలు కట్టిన వాళ్ళు మొదటి వారు, మరి పెద్ద పెద్ద నగరాలు కట్టిన వాళ్ళు మొదటి వారు అయి ఉన్నారు. కయ్యోను వంశావళి మరి ఆయుధాలు చేసిన వాళ్ళు మొదటి వారు. కనుక ఈ భూమి మీద ఉండిన పరిస్థితులన్నీ మార్చేశారు. ఇదిగో దేవుడు ఇచ్చిన దానికంటే మనం ఈ భూమిని ఇంకా మెరుగు చేశాము, మనం మంచి పురోగతి సాధించాము, మంచి అభివృద్ధి సాధించాము. ఇది మనకి ఉపయోగకరము. దేవుడు ఇచ్చినప్పుడు ఎంత గొప్పగా లేదు, మనం ఇంకా దీన్ని మరింత మెరుగు చేశాము అని కయ్యోను వారి యొక్క వంశావళి, వారి యొక్క ఆలోచన ఆ విధంగా ఉంది. వాడు నిర్మించుకున్న ఈనాడు మనం మానవుడు నిర్మించుకున్న పెద్ద పెద్ద కట్టడాలను మనం గమనించినట్లయితే, మానవుడు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను చూసి అతిశయిస్తూ ఉంటున్నాడు. క్రమేపీ దేవుడి కంటే అవే వాడి యొక్క దేవుడిగా మారిపోవడం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అయితే గమనించండి, ఈ ముగింపు కాలంలో దేవుడు ఏం చేస్తూ ఉంటున్నాడు? ఆయన తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. తండ్రి చేతిలో ఉన్న 7 ముద్రలు తీసుకున్నాడు. ఆ ముద్రలను విప్పాడు. ఆ తెరవబడిన పుస్తకంతో ఒక పాదం భూమి మీద మోపాడు, ఒక పాదం సముద్రం మీద మోపాడు. మోపుడు ద్వారా ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో ఈ భూమిని నిర్మించిన వాడు నేనే, సముద్రాన్ని సృష్టించిన వాడు నేనే ఉన్నాడు. ఇది మానవుడు పాపం చేయడం ద్వారా సాతానుడు దీన్ని స్వాధీనపరుచుకున్నాడు. ఇప్పుడు దాన్ని నేను క్రయధనం చెల్లించి విమోచించి ఉన్నాను. విమోచించడం మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన దాని మీద ఉగ్రతలు కుమ్మరిస్తా ఉన్నాడు. ఎందుకు ఉగ్రతలు కుమ్మరిస్తా ఉన్నాడు? ఆయన స్వాధీనపరచుకోవడానికి ముందు ఉగ్రతలను కుమ్మరిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఉగ్రతలు కుమ్మరించడం అది ప్రక్షాళన చేయడం అయ్యున్నది. పూర్వపు స్థితిలో తీసుకురావడం కోసం దేవుడు ఆ 7 పాత్రలను కుమ్మరిస్తా ఉంటున్నాడు. ఇది పూర్వపు స్థితికి తీసుకురావడం. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. ఆయన ఆకాశ విషయాలను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్మించినప్పుడు నేను అక్కడ నుండి, ఆయన పైన ఆకాశం స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు
జలములు తమ సరిహద్దులు మేరకుండినట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్మించినప్పుడు. ఇక్కడ గమనించిన దేవుడు సృజించడం మాత్రమే కాదు, సమస్తానికి పొలిమేరలు వేస్తూ ఉంటున్నాడు. సముద్రాలకు పొలిమేరలు, నదులకు పొలిమేరలు వేస్తూ ఉంటున్నాడు. దేవుడు చంద్రుడిని ఆకాశంలో పెట్టాడు అంటే ఒక ఉద్దేశంతో పెట్టాడు. ఆ చంద్రుడే సముద్రం యొక్క అలలను ఎంతవరకు ఎగిసిపడాలో చంద్రుడే నియంత్రిస్తూ ఉన్నాడు. దేవుడు చంద్రుడికి ఒక స్థానాన్ని పెట్టాడు, ఒక కక్షను పెట్టాడు. 6000 సంవత్సరాలుగా అదే కక్షలో చంద్రుడు తిరుగుతూ ఉన్నాడు. కొంచెం ముందుకు వచ్చినా కానీ, కొంచెం వెనక్కి వచ్చినా కానీ భూమి అతలాపతలం అయిపోతుంది. చంద్రుడు కొంచెం కదిలినా చాలు, కొంచెం ముందుకు వచ్చినా కొంచెం వెనక్కి వచ్చినా దేవుడు ఒక నిర్దిష్టమైన కక్ష పెట్టాడు. ఆ కక్షలోనే భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు చంద్రుడు. కొంచెం ముందుకు వచ్చి తిరిగినా, కొంచెం వెనక్కి వచ్చి తిరిగినా కానీ, వెనక్కి వెళ్ళి తిరిగినా కానీ ఈ భూమి అతలాపతలం అయిపోతుంది. సమస్తానికి పొలిమేరలు పెట్టిన వాడు ఉన్నాడు, సరిహద్దులు పెట్టిన వాడు. సృజించడం మాత్రమే కాదు, సమస్తానికి పొలిమేరలు పెట్టినట్లు మనం చూడగలుగుతాం. ఆకాశంలో వర్షపు ధనస్సును గమనించండి. నోహు కాలంలో ఆయన వర్షపు ధనస్సును పెట్టినాడు, నీటికి మనం చూడగలుగుతా ఉన్నాం. అది దేనికి జ్ఞాపకం చేస్తా ఉన్నది? నోహుకు చేసిన నిబంధన మరలా ఇంకొకసారి నీటి ద్వారా ఈ భూమిని నేను నాశనం చేయను అని వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు ఇచ్చి 4000 సంవత్సరాలు అయిపోయింది. 4000 సంవత్సరాల వరకు, 4000 సంవత్సరాల నుండి ఆయన వాగ్దానానికి కట్టుబడిన వాడిగా ఉంటున్నాడు. ఆయన మాట తప్పలేదు. కనుక ఇక్కడ సముద్రాలు సృజించడం మాత్రమే కాదు, సముద్రాలకు పొలిమేరలు వేయువాడై ఉన్నాడు, సరిహద్దులు వేయువాడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇంకో మాట చెప్తా ఉంటుంది. 5వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును, నిత్యము నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. దేవుడు సముద్రాన్ని, మరి గాలులను, చంద్రుడును, సూర్యుడిని, నక్షత్రాలను, సమస్తాన్ని సృజించాడు. వాటికి ఒక నియమాన్ని పెట్టాడు, వాటికి ఒక స్థానాన్ని పెట్టాడు. అవి 6000 సంవత్సరాలుగా దేవుడు నియమించిన స్థానంలోనే ఉన్నాయి. దేవుడు నియమించిన కక్షలోనే తిరుగుతూ ఉన్నాయి. దేవుడు నియమించిన సరిహద్దుల్లోనే సముద్రాలు ఉన్నాయి. అవన్నీ నా మాటకు 6000 సంవత్సరాలుగా లోబడతా ఉన్నాయి. కానీ మానవుడు ఆ విధంగా లేడు. మానవుడు ఏ విధంగా ఉన్నాడని ఇర్మియా ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహం చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోతున్నారు. సమస్త సృష్టి ఆయన మాటకు లోబడి ఉన్నది. మానవుడు మాత్రమే ద్రోహము చేయు మనస్సు కలిగిన వాడిగా ఉంటున్నాడు. దేవుడికి అవిదేవుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. దేవుని మాటను లెక్క చేయని వాడిగా ఉంటున్నాడు. అని ఇక్కడ ఇర్మియా చెప్తా ఉంటున్నాడు. ప్రసంగిలో ఇంకో మాట చెప్పబడతా ఉంది. ప్రసంగి 1వ అధ్యాయం 3వ వచనం. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారు కలుగుతున్న లాభమేమి? తరము వెంబడి తరము ఘటించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలం మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగునట్లు ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. మానవుడు సూర్యుని క్రింద ఎంత ప్రయాసపడినా కానీ లాభం ఏంటి? మానవుడు కొన్ని సంవత్సరాలు జీవిస్తాడు, మరణిస్తాడు. అలా తరం తర్వాత తరం మారిపోతానికి ఉన్నది. వాడి ప్రయాసం వలన వాడికి ఎటువంటి ఉపయోగం లేదు.
భూమి మాత్రమే స్థిరంగా నిలిచి ఉండేదిగా ఉన్నది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. సూర్యుడు ఎక్కడైతే ఉదయిస్తున్నాడో అస్తమయమైన స్థలం దగ్గర నుండి మళ్ళీ తిరిగి ఉదయించడానికి ప్రయాసపడుతూ ఉంటున్నాడు. గాలి దక్షిణం నుండి వస్తూ ఉంటుంది, ఉత్తరానికి తిరిగి మళ్ళా తిరిగి అదే మార్గం గుండా వస్తుంది అని ఇక్కడ ప్రసంగిలో చెప్పడం మనం చూడగలుగుతా ఉంటున్నాం. అంతేకాకుండా మరి 7వ వచనంలో మనం గమనించినట్లయితే నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రములు నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారిపోవచ్చునో అక్కడికే అవి ఎప్పుడు మరలిపోతున్నాయి. ఇక్కడ సముద్రం ఉంది, నదుల్లో నీళ్ళంతా సముద్రంలోకి వస్తూ ఉన్నాయి. సముద్రాలు నిండిపోతున్నాయి అంటే సముద్రాలు నిండిపోవటం లేదు. సముద్రాల్లో నీరంతా ఏమవుతుంది? సూర్యుడి వల్ల ఆవిరైపోతుంది. మేఘాలుగా మారుతూ ఉన్నాయి. మేఘాలు ఏమవుతూ ఉన్నాయి? మళ్ళా కొండల మీద వర్షాన్ని కురమరించి మళ్ళా నదుల రూపంలో ప్రవహిస్తూ ఉన్నాయి, మళ్ళా సముద్రంలోకి వెళ్తూ ఉన్నాయి, మళ్ళా ఆవిరైపోతూ ఉన్నాయి. అలా ఇలా ఒక సైకిల్ మాదిరిగా తిరుగుతూ ఉన్నాయి. దేవుడు సముద్రాలను సృజించిన దేవుడు అయి ఉన్నాడు. దేవుడు మరి సూర్యుడిని చంద్రుడిని సృజించిన దేవుడు అయి ఉన్నాడు. సముద్రాలకు దేవుడు సరిహద్దులు వేసిన వాడై ఉన్నాడు. సరిహద్దులు వేశాడు ఆయన. అంతేకాకుండా వాటికి ఒక నియమాన్ని పెట్టిన వాడై ఉన్నాడు. అవన్నీ దేవుని మాటకు లోబడతా ఉన్నాయి. కానీ మానవుడు మాత్రమే దేవుడి మాటకు అవిధేయుడిగా జీవిస్తూ ఉన్నాడు. మోసపూరితమైన హృదయం కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం మరి 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశిర నక్షత్రములను సృజించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిగా చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద కొల్లి బాధ చేయువాడు. సప్తఋషి నక్షత్రములను సృజించిన వాడు దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మరి కారు చీకటిని ఉదయంగా చేస్తాడు, పగటిని రాత్రిగా చేస్తాడు, సముద్ర జలాలను భూమి మీద పొర్లింపజేయ దేవుడు మరి మా దేవుడై ఉన్నాడు. ఈ సమస్తాన్ని చేయగలిగిన దేవుడు సముద్రాలకు నియమాన్ని పెట్టాడు. ఈ సమస్తాన్ని చేసిన దేవుడు సముద్రానికి ఒక నియమాన్ని పెట్టాడు. ఈ సముద్రం ద్వారా మరి చేపలు పోషించబడాలి, ఈ సముద్రం ద్వారా మత్స్యములు పోషించబడాలి, సముద్రంలో ఉండిన సమస్తము పోషించబడాలి. ఆ తర్వాత ఆ సముద్రాలు మానవాళి కోసం ఉపయోగించబడినట్లు దేవుడు చేసి ఉన్నాడు. మానవుడు సముద్రాల మీద జీవిస్తూ ఉంటున్నాడు, ప్రకృతి మీద జీవిస్తూ ఉంటున్నాడు. నియమాన్ని పెట్టిన దేవుడు ఆయన కావాలంటే నియమాన్ని తీసివేయగలిగిన దేవుడు అయి ఉన్నాడు. మానవుడు కనుక వాక్యాన్ని కనుక లోబడకపోతే ఆ నియమాన్ని తీసివేయగలిగిన దేవుడు కూడా అయి ఉన్నాడు. ఇదిగో ఈ సమస్త సృష్టిని నీ కోసమే సృజించారు. ఆకాశాన్ని, భూమిని, సూర్యుని, చంద్రుని నీ యొక్క నువ్వు సురక్షితంగా ఉండడం కోసమే అవి సృజించబడ్డాయి. వీటన్నిటినీ నీ లాభం కోసం వాడుకో. ఎప్పుడు నీ లాభం కోసం, ఎంతవరకు నీ లాభంగా ఉంటాయి అంటే నువ్వు నా వాక్యానికి లోబడినంతకాలం, నన్ను మహిమపరిచినంతకాలం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మానవుడు తిరస్కరించాడో దేవుడు ఏం చేస్తాడు? వాటి నియమాలను తీసివేస్తాడు. ఒక్కసారి ఏది అవసరం, ఒక చంద్రుని మాత్రం కొంచెం వెనక్కి కదిలితే చాలు అతరాపటం అయిపోతుంది భూమి అంతా. నియమాలను తీసివేయగలిగిన దేవుడు అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. నియమాలను పెట్టువాడై ఉన్నాడు, నియమాలను తీసివేయ దేవుడు అయినాడు. సముద్రం మీద ఎప్పుడైతే తన యొక్క నియమాన్ని తీసివేశాడో దాని యొక్క మరి దాంట్లో నివసించే చేపలన్నీ మరి మరణించినట్లు మనం చూడగలుగుతాం. అది మానవ ద్వారానే జరిగిస్తాడు. నోవహు కాలంలో కూడా జలప్రలయం ఎందువల్ల సంభవించిందని ప్రవక్త చెబుతా ఉన్నాడు. ఆ అటామిక్ శక్తి వలన ఒక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం వలన భూమి యొక్క మరి ఆ యొక్క స్థానం కూడా కదిలిపోయింది. అక్కడ ఆ పేరుడు సంభవించడం వల్ల అక్కడ గొప్ప జల ప్రళయం సంభవించింది అని ప్రవక్త చెప్తా ఉంటాడు. మానవుడికే ఏదో ఆలోచన కలుగు చేస్తాడు. ఆ మానవుడు కలిగి చేసిన ఆలోచన వల్లనే మానవుడి యొక్క నాశనం సంభవిస్తూ ఉంటుంది. ఇక్కడ సముద్రం కూడా ఇక్కడ సమస్త ఆ జలచరములన్నీ మరణించాయంటే మానవుడి ద్వారానే దేవుడు
జరిగించేవాడు ఉన్నాడు. కేవలం ఆయన పాతను కుమ్మరిస్తే మానవుడికి ఏదో ఆలోచన సంభవిస్తుంది. గుర్తుల రూపంలో చెబుతూ ఉంటున్నాడు. దేవదూతలు వచ్చి పాత్రను కుమ్మరించుకోలేదు, ఒక గుర్తుల రూపంలో చెబుతూ ఉంటున్నాడు. అది మానవుడి వల్ల కలిగే ఆలోచన వల్లనే ఆ కార్యం సంభవిస్తుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమేమో. అయితే ఈ ఉగ్రతలన్నీ కుమ్మరించబడటానికి మునిపే వధువు సిద్ధపరచబడుతుంది, వధువు మరి రూపాంతరపరచబడుతుంది. వధువు కొనుక్కోబడిన తరువాత పరిశుద్ధాత్మ కూడా ఈ భూమి మీద తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్మ తీసివేయబడిన తర్వాత అప్పుడు దేవుడు తన యొక్క ఉగ్రతలను కుమ్మరించువాడై ఉన్నాడు. ఇదంతా సంభవించడానికి ముందే దేవుడు తన కృపను బట్టి ఈ వర్తమానాన్ని ఇంకా మరి ప్రజలకు బోధించడానికి ఇంకా అవకాశం ఇచ్చున్నాడు. మరి ఇంకా మన జీవితాలు సరి చేసుకోకపోతే, ఇంకా వాక్యపు క్రమంలోనికి రాకపోతే ఇప్పుడే అవకాశం ఉంది. ప్రభువా, మా జీవితాలను మీ వాక్యం క్రమంలోనికి తీసుకురాదండి. నీ కంటే ప్రభావ, నీ వాక్యం కంటే మా జీవితాలలో ఏది ప్రాముఖ్యత లేదు మాకు అని మన జీవితాలను దేవుడికి సమర్పించుకున్నాం. మరొకసారి మనం లేచి నిలబడతాం. దేవుడు ఈ మాటలను బట్టి మన జీవితాలను ఒక్కసారి పరీక్షించుకొని నిజముగా మనం మోసే కాలం వలె ప్రవక్తను అంగీకరించాము, వాక్యాన్ని అంగీకరించాము, నీటి బాప్తిసాన్ని తీసుకున్నాము. అయితే వాగ్దాన దేశంలోకి ప్రవేశించేంత వరకు కావలసిన విశ్వాసము, కావలసిన వాక్యానుసారమైన జీవితము, వాక్యం దేవుని పైన ఆధారపడటము అది మనకి ఉన్నదా లేదా మన జీవితాలను ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే అనేక మంది అరణ్యంలోనే మరణించారు. ఆ మరణించిన వారంతా మోషేని అంగీకరించిన వారే, మోషే వర్తమానాన్ని ఎరిగిన వారే, నీటి బాప్తిసాన్ని పొందుకునే వారే. అయినప్పటికీ వారు అరణ్యంలోనే మరణించారు. ఆ విధంగా మనం మరణించే వారిగా ఉండకుండా మనం వాగ్దాన దేశంలోని ప్రవేశించేవారిగా, పరిశుద్ధాత్మను మన అంతరంగాలలో కలిగి ఉండిన వారిగా మనం ఉండగలగడానికి దేవుడు మరి అవకాశం ఇచ్చినట్టుండగా ఈ సమయంలోనే మనం పెట్టుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. వందనములు యేసు, వందనములు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా. వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు ప్రభువా, వందనములు తండ్రి, వందనములు తండ్రి. జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్యా. ప్రభువా, మరొకసారి మీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టావు తండ్రి. ప్రభువా, మమ్మల్ని నిలబెట్టడం మాత్రమే కాకుండా ప్రభా, నీవే మా మధ్యకు దిగి వచ్చావు ప్రభా. ఇప్పటి వరకు మాతో మాట్లాడావు మా గొప్ప దేవుడా. ప్రభా, మొదటి నిర్గమంలో ఏదైతే జరిగి ఉందో ప్రభా, అదే ప్రభా రెండో నిర్గమంలో జరిగింది ప్రభా. రెండో నిర్గమంలో ఏదైతే జరిగిందో ప్రభా, అదే మూడో నిర్గమంలో జరుగుతున్నది మా గొప్ప దేవుడా. మొదటి నిర్గమంలో ప్రభా యేసయ్య వాగ్దానం నెరవేర్చబడే గడి వచ్చినప్పుడు తండ్రి ప్రభా, నీవు మోషేని పంపించావు ప్రభా. మోషేకు 2 సూచనలు ఇచ్చావు ప్రభా. దానిని బట్టి ప్రభా ఇశ్రాయేలు ప్రభా మోషేను ప్రభా దేవుని ద్వారా పంపించబడిన ప్రవక్తను వారు అంగీకరించారు తండ్రి. మోషే తెచ్చిన వర్తమానాన్ని విన్నారు ప్రభా, అది సత్యమని ప్రభా వారు చేర్చుకున్నారు మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య వర్తమానం వచ్చి మా గొప్ప దేవుడా. మోషే నాయకత్వంలో ప్రభా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు ప్రభా. అయితే వారి విశ్వాసము మా గొప్ప దేవుడా ఐగుప్తు దేశంలో ప్రవేశించే అంతవరకు ప్రభా ప్రభా యేసయ్య అది ప్రభా మా గొప్ప దేవుడా అవసరమైనంత మోతాదులు లేదు మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య వారు ఐగుప్తు దేశంలో ప్రభా ఉగ్రతలు ఐగుప్తు ప్రజల మీద ప్రమాణించిన ఉగ్రతలు వారి కళ్ళారా చూశారు ప్రభా. ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు మా గొప్ప దేవుడా. కానీ మా గొప్ప దేవుడు ప్రభా కాదేశ బర్నియా దగ్గర ప్రభా వారి పరీక్షలో ప్రభా విఫలం చెందారు మా గొప్ప దేవుడా. ప్రభా స్తోత్రం ప్రభా వందనములు ప్రభా. ఏదైతే విశ్వాసం వారు ప్రారంభంలో కలిగి ఉన్నారో తండ్రి ప్రభా యేసయ్య ఆ విశ్వాసం కడ వరకు వారు కలిగి ఉండలేదు తండ్రి. ప్రభా యేసయ్య
అవిధేతను చూపించారు తండ్రి. ప్రభా కానాను దేశంలో ఉండిన వారిని మేము జయించలేమని వారి సొంత శక్తిని చూశారు, వారి సొంత సమర్థతను చూశారు. మా దేవుడు ఐగుప్తులో వారి సొంత శక్తిని బట్టి ఫరో చేతుల నుండి బయటికి రాలేదు ప్రభా, వారి సొంత సమర్థతను బట్టి ప్రభా ఫరోని జయించి రాలేదు. కానీ ప్రభా నీ శక్తి బట్టి ప్రభా వారు బయటకు వచ్చారు ప్రభా. అదే శక్తితో ప్రభా వేసే వారు వాగ్దాన దేశాలు కూడా స్వతంత్రించుకోవలసిన వారు ఉన్నారు తండ్రి. ఆ పరీక్షలో ప్రభా వారు విఫలం చెందారు. అక్కడే ప్రభా ఆత్మీయమైన మరణం ప్రభా భౌతికమైన మరణం పొందుకున్నారు తండ్రి. ప్రభా వేసే వారు ఏ రీతిగా ప్రభా మోషని అంగీకరించారు. ఈ కాలంలో ప్రభా మేము ప్రభా విజయనగరం బ్రహ్మం గారి ప్రవక్తని అంగీకరించాం తండ్రి. ఆయన వర్తమానాన్ని మోషే యొక్క వర్తమానాన్ని ఏ విధంగా విన్నారు, మేము కూడా ఈ కాలంలో వర్తమానాన్ని యొక్క వర్తమానాన్ని విన్నాం తండ్రి. వారు ఏ రీతి ఎర్ర సముద్రం కూడా బాప్తిసం పొందుకున్నారు, మేము కూడా ప్రభా నీటి బాప్తిసాన్ని పొందుకున్నాం తండ్రి. అయితే ఇప్పుడు ప్రభా వేసే ఆ పరిశుద్ధాత్మను ప్రభా వేసే మా అంతరంగాలను నింపబడటానికి ముందుకు ప్రభా ఆ పరీక్షలు మేము ఎదుర్కోవడానికి సహాయం చేయండి ప్రభా. మా గొప్పగా ఆత్మీయమైన మరణాలు పొందుకునే వారిగా కాకుండా ప్రభా యేసయ్యా స్తోత్రములు, చీకటి నుండి వెలుగులోనికి దాటిపోయేవారిగా, మరణం నుండి జీవానికి దాటిపోయేవారిగా నేను ఉండగలను తండ్రి. కృప చూపించండి ప్రభా. ప్రభా వేసే పైకి భక్తి గల వారి వల్ల కనిపిస్తున్నారు కానీ ప్రభా ప్రభా దాన్ని ప్రభా మీ శక్తిని ఆశ్రయించని వారిగా మేము ఉండకుండా ప్రభా ప్రభా మీ శక్తిని ప్రభా వేసే మేము ఆశ్రయించే వారిగా ప్రభా పరిపూర్ణమైన విశ్వాసం మీ అందరూ కలిగి ఉండే వారిగా ప్రభా ఉండగలుగుతుంది తండ్రి. కృప చూపించండి. మా జీవితాలలో ప్రభా మీకంటే ప్రాధాన్యమైనది ఏది లేదు ప్రభా, నీ వాక్యం కంటే ప్రాధాన్యమైనది ఏది లేదు ప్రభా. నీ వాక్యానికి ప్రభా యేసయ్య హేతుగా ఉన్న ఏ కార్యమైనా మా జీవితాల నుండి తొలగించండి ప్రభా. ప్రభా మీకు ఆయాసకరమైన ఏ పనులైనా కానీ ప్రభా, ఏ ప్రవర్తనైనా కానీ ప్రభా, ఏ మాటలైనా కానీ ప్రభా, ఏ నడవడికైనా కానీ ప్రభా మా నుండి దూరపరచండి ప్రభా. ప్రభా యేసే ఈ లోకంలో మాకు ఏది ప్రాధాన్యం కాదు ప్రభా, ధనధాన్యములు ప్రాధాన్యం కాదు ప్రభా, అధికారాలు ప్రాధాన్యం కాదు ప్రభా, లోక సుఖాలు ప్రాధాన్యం కాదు ప్రభా. యేసయ్య ప్రభా మీ రాజ్యమే మాకు ప్రాధాన్యం ప్రభా. యేసయ్య మీతో పాటు మేము గొర్రెపిల్ల జీవగ్రామంలో ప్రభా, యేసయ్య ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ప్రభా మీతో పాటు బుద్ధించే ప్రభా ప్రాధాన్యమైనది ప్రభా. మా గొప్ప దేవుడు మా దేహాలు మార్చబడటమే ప్రాధాన్యమైనది ప్రభా. ప్రభా అవి ప్రభా మా ఎడల నెరవేర్చమని కోరుచున్నాం తండ్రి. ప్రభు చూపించండి ప్రభా, ప్రభు చూపించండి తండ్రి. ప్రభా యేసయ్య ఏ కార్యాలను బట్టి మేము వెనక్కి లాగకుండా, ఏ కార్యాలను బట్టి మేము అటు ఇటు ప్రభా చూడకుండా, ఏ కార్యాలను బట్టి ప్రభా యేసయ్య మేము బలహీనపరచబడకుండా ప్రభా ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడు గురి వైపు మేము ప్రభా మా దృష్టిని సాధించి ప్రభా ముందుకు సాగగలుగుతుంది తండ్రి. సహాయం దయచేయండి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. ఇప్పుడు మా గృహాలకు మేము వెళుతుండగా మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద మా కుటుంబాల మీద మెండుగా ప్రోమరించమని కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.